మీరేమనుకోవద్దు, నేను డిస్టర్బ్ చేస్తున్నందుకు ఏమనుకోవద్దు. ఎందుకనంటే ఈ విషయాలు ఖచ్చితంగా చెప్పాల్సిన విషయాలు కాబట్టి. గిరిప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ప్రస్తుతం నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈజ్ అ నేషనల్ వైస్ ప్రెసిడెంట్. ఇంపాక్ట్ మొత్తం ఇంటర్నేషనల్లో ఓన్లీ 6 మాత్రమే ఆ పదవి దక్కుతుంది. అందులో ఆయన ఒకరు. అండ్ అంతకు ముందు సంవత్సరం ఆయన రీజనల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. బట్ ఒక మెట్టు ఎక్కడం జరిగింది నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా. ఇంపాక్ట్ లో ఒక యునిక్ స్పెషలైజేషన్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే గిరిప్రసాద్ గారు. ఇంటీరియర్ కి, ఒక చిన్న పల్లెటూరుకి కూడా ఇంపాక్ట్ ని ఆ, ఏమంటారంటే ఎక్స్పాండ్ చేసిన ఘనత ఎవరికైనా ఉంది అని అంటే ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇంపాక్ట్ లో కంపల్సరీ తర్వాత గిరిప్రసాద్ గారే. అండ్ మీరందరూ మీ స్టైల్లో అద్భుతమైన స్వాగతం పలకాల్సిందే, తగ్గేదే లేదు అసలు. మనము అందరికి మళ్ళీ ఒకసారి గ్రాండ్ వెల్కమ్ చెప్పండి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ మనము గిరిప్రసాద్ గారితో చేయడం కూడా మనకు ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అడిగిన వెంటనే మాకు సమయం ఇచ్చి మా పార్టిసిపెంట్స్ ని అడ్రస్ చేస్తూ వాళ్ళకు ఒక మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సార్. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుధీర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు హైదరాబాద్ బ్యాచ్ వాళ్ళకి ఈ సెషన్ చెప్పే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు. అట్లాగే హ్యాపీ ఈవినింగ్ అరవింద అండ్ అదర్ ఫ్రెండ్స్. ఇంత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మరి ఒక ఉన్నతమైన స్థానాన్ని నాకు ఇచ్చిన మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కి గురూజీ గంపా నాగేశ్వరరావు గారికి నేను శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను. మరి నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన అనేక మంది వ్యక్తులు ఉన్నారు ఇంపాక్ట్ లో. మరి అందులో ముందు వరుసలో సుధీర్ సార్ ఉంటారు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నేను ఆర్పీగా పనిచేసినప్పుడు నాకు ఎన్విబిగా పనిచేస్తూ నన్ను చాలా చక్కగా ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ప్రోత్సహించిన వ్యక్తి సుధీర్ సార్. అందుకని అసలు సాధారణంగా 1 డే బిఫోర్ చెప్తే గానీ అసలు సెషన్ చెప్పడానికి కుదరదు. అలాంటిది సార్ ఇది మధ్యాహ్నం చెప్పగానే ఇక రెండో మాట లేదు. ఎందుకంటే అంత ప్రాణమిత్రులు నాకు సుధీర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. జస్ట్ ట్రాఫిక్ లో లేట్ అయింది, జస్ట్ మన్నించాలని కోరుతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఎస్ ఫ్రెండ్స్, మనందరం కూడా ఈరోజు ఈ జూమ్ సెషన్ లో కలుసుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎస్, ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నూతన సంవత్సరం 2026 మార్చి 10వ తారీఖు మీ జీవితంలో ఒక అద్భుతమైన రోజు కాబోతుంది. అందుకని మిమ్మల్ని మీరు కంగ్రాచులేట్ చేసుకోండి. అసలు ఇంపాక్ట్ లో ప్రయాణం చేయాలి అనుకునే మీ ఆలోచనే మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన స్థానంలో నిల్చోబెడుతుంది. అందులో ఈ మొదటి సెషన్ ఏదైతే ఉందో జూమ్ ఎటికేట్, అది నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చిన మరి సుధీర్ సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ, అసలు ఏమిటి జూమ్ క్లాస్ అంటే ఏమిటి, అసలు జూమ్ లో మనం ఎలా జాయిన్ అవ్వాలి, ఇక్కడ అసలు మనం ఏమి నేర్చుకుంటాం జూమ్ లో, తద్వారా మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఇవి నేను మీకు 3 పార్ట్స్ గా చెప్పాలనుకుంటున్నాను. ఇంకా చెప్పాలి అంటే 3 ముక్కల్లో చెప్పాలనుకుంటున్నాను. ఒకటి బిఫోర్ ద క్లాస్, అంటే క్లాసు స్టార్ట్ అవ్వడానికి ముందు మనం ఏం చేయాలి. 2 డ్యూరింగ్ ద క్లాస్, క్లాసు అవుతున్నప్పుడు ఏం చేయాలి. 3 ఆఫ్టర్ ద క్లాస్, క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి. ఓకే అండి, క్లియర్? అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? అర్థమైతే ఇట్లా చూపించండి ఒకసారి. ఎస్, ఈ 3 విషయాలు మనం నేర్చుకుందాం. ఈ 3 విషయాలు నేర్చుకోవడానికంటే ముందు అసలు జూమ్ క్లాస్ అంటే ఏంటి, ఇది రెగ్యులర్ క్లాస్ కి ఏ విధంగా భిన్నంగా ఉంటుంది అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఒకవేళ ఎవరైనా ఆ మెంటర్స్ లాంటి వాళ్ళు ఉంటే పక్కన మీరు మెంటర్ అని రాసుకోండి. అప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయకుండా ఉంటుంది. యా, అందరూ చక్కగా పేర్లు పెట్టేసుకున్నారు. వెరీ నైస్ అండి. యా, శివప్రసాద్ సార్. ఫ్రెండ్స్, ఈ క్లాస్ అంతా కూడా మీ దగ్గర నుంచి నేను కొన్ని విషయాలు నేర్చుకుంటాను, నా దగ్గర నుంచి మీరు కొన్ని విషయాలు నేర్చుకుంటారు.
బీయింగ్ ఏ టీచర్, బీయింగ్ ఏ ట్రైనర్, ఇంటరాక్టివ్ మోడ్ లో వెళ్దాం మనం. చాలా చాలా నేను మిమ్మల్ని అడుగుతా ఉంటాను. మీకు వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయండి. రాకపోయినా ఏం పర్వాలేదు. సెక్షన్ చివరి అయ్యేటప్పటికి మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. ఎస్, శివప్రసాద్ గారు. Sir, good happy evening, sir. హ్యాపీ ఈవినింగ్. శివప్రసాద్ గారు, హౌ దిస్ క్లాస్, ఇది వర్చువల్ క్లాస్ కదా, ఈ వర్చువల్ క్లాస్ ఒక రియల్ క్లాస్ కి ఏ విధంగా భిన్నంగా ఉంది? మీరు కాలేజ్కి వెళ్ళి నేర్చుకున్నారు కదా, ఇంతకు ముందు స్కూల్స్ కాలేజ్కి వెళ్ళి నేర్చుకున్నారు. రైట్ నౌ ఏం చేస్తున్నారు సార్ మీరు? Like working as a project scientist in DRDO. ఓ నైస్, వెరీ నైస్ సార్. మీరు ఆల్రెడీ కాలేజెస్ లైఫ్ అది అనుభవించారు, ఇప్పుడు ఎంప్లాయీగా ఉన్నారు. హౌ దిస్ ఈజ్ డిఫర్ ఫ్రమ్ ఏ రెగ్యులర్ క్లాస్ రూమ్? మిగతా వాళ్ళకి Sir, అర్థం కావాలి. actually, like then of online and offline. Like being a mentor మనతో ఉన్నట్టుగా ఉంటే లెర్నింగ్ కాన్సెప్ట్ అనేది బెటర్ గా ఉంటుంది సార్. బట్ ప్రజెంట్ ఉన్న టైమింగ్ అంటే మనం లైక్ ఆఫ్లైన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకున్న స్పెండ్ చేసే టైం ఏదైతే ఉందో ఆ టైం ని ఇన్స్టెడ్ ఆఫ్ ఆఫ్లైన్ ఆన్లైన్ కి వచ్చేస్తే ఆ టైం సేవింగ్ అనేది కూడా వన్ కైండ్ ఆఫ్ సేవ్ పారామీటర్. యా, వెరీ So, నైస్ సార్, వెరీ నైస్ సార్, బాగా థింగ్స్ చెప్పారు. అంటే ఎట్ ఏ టైం మల్టిపుల్ థింగ్స్ నేర్చుకునేలా సోర్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ అనేది ఒక రకమైన లైక్ టైం సేవింగ్, మోర్ నాలెడ్జబుల్. ఓకే సార్, ఓకే ఓకే, అర్థమైంది Like we will get some more extra information. థ్యాంక్ యూ. ఓకే, సునంద మేడం, ప్లీజ్ టెల్ మీ హౌ ఇట్ ఈస్ డిఫర్ ఫ్రమ్ ఏ రెగ్యులర్ రియల్ క్లాస్ రూమ్ ఇన్ వన్ సెంటెన్స్. ఆర్ యూ రెడీ టు టేక్ ద క్వశ్చన్? ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. Time flexibility, sir. Time flexibility. Yeah, please. Yeah, very nice. One more point add. You can add. మాలాంటి వాళ్ళకు కూడా సాధ్యం అవుతుంది సార్. Okay. If anybody going to add any point, please raise your hand. Then we can unmute this. Unstoppable. Yeah. గిరిప్రసాద్ గారు, ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి సార్. వీడియో పొజిషన్ కొంచెం సెట్ చేసుకోండి. హెడ్ పైన చాలా గ్యాప్ వస్తుంది. Okay. Is it okay, sir, now? ఇది పర్ఫెక్ట్ సార్. Okay. Thank you. థ్యాంక్ యూ. సార్, స్టూడెంట్స్ యొక్క ఫిజికల్ ప్రెజెన్స్ అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ని గ్రాప్ చేసుకోగలం ఫిజికల్ గా క్లాస్ చెప్తే ఆఫ్లైన్ లో. బట్ ఆన్లైన్ లో చెప్తే వాళ్ళు వింటున్నారా వినలేరా అనేది మనం గమనించలేము అంతగా. Okay. దట్స్ వన్ పాయింట్. అండ్ ఎనీవే ఆన్లైన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎనీవేర్ ఎనీవన్ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎనీవే. లైక్ ఎవరు Yes, ఎక్కడ sir. ఉండైనా నేర్చుకోగలరు. Super point అండి. Yeah. Yes, friends. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. 1 point. ఓకే, ఇంకా ఇద్దరు హ్యాండ్ రైజ్ చేశారు, వాళ్ళిద్దరు పాయింట్స్ కూడా తీసుకొని ఇంకా ఆపేద్దాం మనం. నాని నాయక్ గారు, యువర్ సెల్ఫ్, అండ్ ఆఫ్టర్ వర్డ్స్ మహేష్ గారు. ఎస్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. మామూలుగా అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తాం కాబట్టి అందరూ ఒక చోట కలవడానికి ఆన్లైన్ సిస్టమ్ అనేది బాగుంది సార్. ఎక్కడ దూరం ఉన్న వాళ్ళు కూడా ఒకటే దానికి రావడానికి మంచి ఆస్కారం. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మహేష్ గారు, మెగా మాస్టర్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్, హ్యాపీ ఈవినింగ్ సార్, చెప్పండి. సార్ ఇది మన ఫిజికల్ క్లాస్ కి వెళ్ళాలంటే నాన్న అవస్థలు పడి వెళ్ళాలి సార్. బ్యాగులు, ట్రావెలింగ్, ఇట్లా వెళ్ళి ఆ ఎండలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అన్ని ఇంకా భరించుకుంటూ వెళ్ళి ఆ క్లాసెస్ విని మళ్ళీ రావాలి సార్. కానీ ఇది ఎక్కడంటే అక్కడ వరల్డ్ వైడ్ గా ఎక్కడంటే అక్కడ కూర్చొని మంచిగా వినొచ్చు సార్. అలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా మీ అందరూ చెప్పిన అన్ని పాయింట్స్ కరెక్టే. వర్చువల్ గా మనము ఇలా జాయిన్ అవ్వడానికి మనకు ప్లాట్ఫామ్ ఉంది. ఆ రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అందులో మనం ఎక్కువగా ఉపయోగించేది జూమ్. దీని ద్వారా మనకు ఏం చేయొచ్చు అంటే, ప్రస్తుతం మీరు అందరూ హైదరాబాద్ డిఫరెంట్ ఏరియాస్ లో మీరు ఉన్నారు. బట్ నేను ఎక్కడి నుంచి క్లాస్ చెప్తున్నాను? ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం. ఓకే, అట్లాగా ఎక్కడి నుంచైనా జాయిన్ అవ్వచ్చు, అక్రాస్ ద గ్లోబ్. అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, యుద్ధం అవుతున్న ఇరాన్ నుంచి, ఇజ్రాయిల్ నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. ఎస్ ఆర్ నో? అంటే ఇది 4 వాల్స్ మధ్య ఉండే ఒక రియల్ క్లాస్ రూమ్. అంటే టీచర్ అక్కడే ఉండాలి, పిల్లలు అక్కడే ఉండాలి. ఇందాక చెప్పినట్టుగా
ఖచ్చితంగా ఒక ఫిజికల్ ప్లేస్ అయితే ఉండాలి. కానీ ఇప్పుడు చూడండి, మీరందరూ ఎక్కడున్నారు? ఓకే, Different places. మీ నట్టింట్లో ఉన్నారు. ఎక్కడున్నారు? నెట్టింట్లో ఉన్నాం. ఎస్. అప్పుడు నేను చెప్పొచ్చు, మీ ఊరికి వస్తా, మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా, ఎక్కడికైనా వచ్చి క్లాస్ చెప్తా. సార్ ఎస్ సార్. ఎస్. కాబట్టి ఇది మనం చక్కగా మన ఇంట్లో కూర్చొని మన కన్వీనియంట్ ప్రకారం, ఇందాక సునంద గారు చెప్పారు, మాలాంటి వాళ్ళు కూడా నేర్చుకోవడానికి. ఎస్, దిస్ ఇస్ లైక్ ఏ నైట్ కాలేజ్. హ్యాపీగా మీ కన్వీనియంట్ టైంలో చక్కగా అన్ని పనులు చక్కబెట్టుకొని మీరు ఇక్కడ కూర్చొని వినొచ్చు. బస్ ఇది జరగాలి అంటే మనం ఎక్కడ ఉండాలి? ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఉండాలి. ఇవి రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకు. ఏమిటి? గూగుల్ మీట్ ఉంది, వెబెక్స్ ఉంది, ఇది మనం జూమ్ వాడుకుంటున్నాం. రకరకాల మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉంది, వాళ్ళ ప్లాట్ఫామ్స్ వాళ్ళకు ఉన్నాయి. మనము ఈ జూమ్ అనే ప్లాట్ఫామ్ మనం వాడుకుంటున్నాం. ఇక్కడ దీనివల్ల మనకి ఇంకా ఉపయోగం ఏంటి అంటే, ఇక్కడ అన్ని రికార్డ్ చేసి ఆఫ్టర్వర్డ్స్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక లైవ్ క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత రికార్డ్ చేసి హైలైట్స్ ఎలా చూసుకోవచ్చో, ఇంపార్టెంట్ పాయింట్స్ ఎట్లా చూసుకోవచ్చో, అట్లాగే ఇక్కడ మనం మీకు రికార్డింగ్ ఇచ్చినప్పుడు ఆ క్లాసెస్ అన్ని మీరు రిఫర్ చేసుకోవచ్చు. అదే రెగ్యులర్ క్లాస్ రూమ్ లో రికార్డింగ్ అవకాశం ఉంటుందా? ఉండదు. సార్ చెప్పినప్పుడే జాగ్రత్తగా వినాలి, ఆ తర్వాత మళ్ళీ మనం వినడానికి అవకాశం ఉండదు. అది లైవ్ క్లాస్. ఇది లైవ్ క్లాస్. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ వాజ్ రికార్డెడ్ అండ్ ఇట్ విల్ బి అవైలబుల్ టు యూ అట్ ఎనీ టైం. ఓకే అండి, ఇది జూమ్ క్లాస్ యొక్క ప్రత్యేకత. అందుకని మనం జూమ్ క్లాస్ లో నేర్చుకుంటాం. రాబోయే 30 days ఆర్ ఎన్ని రోజులైతే మీకు ఈ క్లాసెస్ జరుగుతాయో అన్ని రోజులు కూడా మీరు ఈ జూమ్ లోనే వినాలి. ఓకే, అయితే బిఫోర్ ద క్లాస్ మీరు ఏం చేయాలి? బిఫోర్ ద క్లాస్ ఏం చేయాలి అంటే మనం చెప్పాము, ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఇక్కడ కలపాలి అంటే మనకు ఒక నెట్వర్క్ ఉండాలి, అది ఇంటర్నెట్. కాబట్టి ఇంటర్నెట్ సరిగ్గా లేకపోతే మీరు సరిగ్గా కనిపించరు, లేదా మీ మాటలు వినిపించవు. ఇట్లాంటి టెక్నికల్ కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ టెక్నికల్ ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక నెట్వర్క్ మీ ఇంటిలో మీరు ఎక్కడైతే కూర్చుంటారో ఒక మంచి నెట్వర్క్ మీ ఏరియాలో ఎక్కడ వస్తుందో మీ ఇంట్లో, అది మీ డ్రాయింగ్ రూమ్, మీ రీడింగ్ రూమ్, మీ పూజ గది, మీ బెడ్రూమ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అక్కడ మీరు కూర్చోడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సిగ్నల్ ఇష్యూస్ ఉండకూడదు. మధ్య మధ్యలో కట్ అవుతుంది, బ్రేక్ అవుతుంది, ఇలాంటి ఇష్యూస్ ఉండకుండా ఉండాలి అంటే మీరేం చేయాలి? ఒక మంచి నెట్వర్క్ వచ్చే ఏరియాలో మీరు కూర్చోవాలి. ఇది ముందు మీరు చేయాల్సిన మొదటి పని. 2, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెషన్కి ముందు ఏం చేయాలి అంటే మీ యొక్క అటైర్ అంటే చక్కగా ఒక స్కూల్కి కాలేజీకి వెళ్ళినప్పుడు ఏ విధమైన డ్రెస్సింగ్ లో ఉంటారో ఆ విధమైన డ్రెస్సింగ్ లో రావాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, మీరు అనుకోవచ్చు, మేము మా ఇంట్లోనే ఉన్నాం కదా సార్, ఎవరు చూస్తారు మమ్మల్ని అని. ఇందాక చెప్పుకున్నాం, ప్రపంచం మొత్తం మిమ్మల్ని వాచ్ చేస్తుంది, బికాజ్ యూఆర్ ఆన్ ద నెట్. మీరు మీ నట్టింట్లో ఉన్నా, మీరు నెట్టింట్లో ఉన్నారు. నెట్టిల్లు, నెట్ మీన్స్ ఇంటర్నెట్. ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా మీరు మిమ్మల్ని గమనిస్తారు. కాబట్టి చక్కగా మీరందరూ ఒక మంచి అటైర్ లో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు, లేదా ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎలా వస్తారో అట్లా రండి, చక్కని అటైర్స్ తో. ఓకే, ఇంట్లోనే ఉన్నాం కదా అని క్యాజువల్ గా నైట్ డ్రెస్సులు లేదా అంటే క్యాజువల్ వీర్స్ వేసుకు రాకండి. ఎందుకంటే మిమ్మల్ని మనకు చెప్తారు కదా, గాడ్ మేక్స్ మెన్, దేవుడు మనుషుల్ని చేస్తారట, బట్ టైలర్ మేక్స్ జెంటిల్మెన్. ఒక మంచి టైలర్ మిమ్మల్ని జెంటిల్మెన్ లా మేము చూడాలి అంటే మీరు ఒక మంచి డ్రెస్ వేసుకురావాలి. మీరు గమనించండి, ఈ రోజు మొదలుపెట్టి ప్రతిరోజు మీకు చెప్పడానికి వచ్చే ట్రైనర్ ఒక అద్భుతమైన అటైర్ లో మీ దగ్గరికి వస్తారు. ఎప్పుడైతే మీ అటైర్ అద్భుతంగా ఉందో మీరు చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తారు అవతల వాళ్ళకి. కాబట్టి మంచి డ్రెస్సింగ్ తో రండి. ఎస్, తర్వాత మీ వెనకాల ఎలాంటి వస్తువులు కనబడకుండా చక్కగా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉండేటట్లు చూసుకోండి. మీ ఫోన్ ఇటు అటు కదలకుండా ఉండడానికి ఒక ఫోన్ స్టాండ్ వీలుంటే ఒక ఫోన్ స్టాండ్ ను వాడుకోండి. మీ దగ్గర ఒక ల్యాప్టాప్ లాంటిది ఉంటే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు.
దాంట్లో మీరు చక్కగా కనిపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా మీ వీడియో ఇటు అటు కదలకుండా ఉండడానికి ఒక ఫోన్ స్టాండ్ వాడుకోండి. సార్ మా దగ్గర ఫోన్ స్టాండ్ లేదు, ఇప్పుడు ఏం చేయాలి అంటే, మన ఇంట్లో చాలా ఫోన్ స్టాండ్లు ఉంటాయండి. ఆ ఫోన్ స్టాండ్లు అన్ని మనం ఎక్కడ పెట్టేస్తామంటే వంటగదిలో పెట్టేస్తాం అనమాట. ఆ ఫోన్ స్టాండ్లకి పేర్లు ఏముంటాయి అంటే బియ్యం, ఉప్పు డబ్బా, పంచదార డబ్బా, కారం డబ్బా అని ఉంటాయి. ఆ డబ్బా ఒకటి తెచ్చుకొని మీ ఫోన్ కదలకుండా దానికి పెట్టుకోండి. అంతేగాని ఫోన్ మాత్రం అటు ఇటు కదలకూడదు. ఓకే, ఫోన్ కదిలితే ఏమవుతుందంటే డిస్ట్రాక్షన్ వస్తుంది. డిస్ట్రాక్షన్ వస్తే మీ యొక్క అటెన్షన్ దెబ్బతింటుంది. ఓకే, ఎన్ని పాయింట్లు చెప్పాను ఇప్పుడు నేను? ఫస్ట్ వన్, డ్రెస్ కోడ్. బెస్ట్ గుడ్ ప్లేస్, గుడ్ నెట్వర్క్ ఉన్న ప్లేస్ Attached. కూర్చోవాలి. గుడ్ ఇంటర్నెట్. గుడ్, Good internet. నెట్ కనెక్షన్ మంచిగా ఉండాలి. తర్వాత Attached. మీ యొక్క బ్యాక్గ్రౌండ్ నీట్ గా ఉండాలి. మీ Phone బ్యాక్గ్రౌండ్ చెప్పుకోండి. నీట్ గా కనిపించడానికి ఒక మొబైల్ స్టాండ్ ఉండాలి. Background use ఇంకా phone వీలుంటే మీకు పక్క నుంచి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు మాట్లాడినా వినబడకుండా ఉండాలి అంటే చక్కగా బడ్స్ కానీ, ఇయర్ బడ్స్ కానీ లేదా హెడ్ ఫోన్స్ కానీ పెట్టుకోండి. ఇక మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్ ఉండకుండా యువర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కంప్లీట్లీ ఆన్ ద సెషన్ మీద మాత్రమే ఉంటుంది. ఇవి బిఫోర్ ద సెషన్ మీరు చేయాల్సింది. అదే టైంలో మీరు ఏం చేయాలి అంటే మీ దగ్గర ఒక చక్కని నోట్స్, ఎందుకంటే రాబోయే 30 రోజులు ప్రతిరోజు మీకు సెషన్ జరుగుతూ ఉంటది కాబట్టి అందులో ముఖ్యమైన పాయింట్స్ అన్ని రాసుకోవడానికి ఒక చక్కని నోట్స్ ని మీరు తీసుకొని పెట్టుకోండి. అలాగే నోట్స్ ఉంటే పని జరగదు కాబట్టి ఒక పెన్ను తీసుకోండి. దాంతోపాటు ఒక వాటర్ బాటిల్. సమ్మర్ వచ్చేసింది, మనల్ని మనం డిహైడ్రేషన్ నుంచి రక్షించుకోవాలి అంటే ఈ సెషన్ 1 గంట లేదా కొన్నిసార్లు అంతకు మించి కొనసాగొచ్చు కాబట్టి మీ దగ్గర ఖచ్చితంగా వాటర్ బాటిల్ ఉండాలి. మధ్యలో లెగిసి మీ ఇంట్లో వాళ్ళని వాటర్ బాటిల్ తెమ్మని అరవడం లేదా మీరు క్లాసులోంచి లేవడం ఇలాంటివన్నీ లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఒక వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎస్, ఇప్పుడు చూడండి, నేను కూడా చక్కగా ఒక వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని ఉన్నాను. సో ఈ విధమైన ఏర్పాటుతో మనము సెషన్ ముందు ఉండాలి. ఎస్, ద సెకండ్ పాయింట్ ఈస్ డ్యూరింగ్ ద సెషన్. సెషన్ నడుస్తున్నప్పుడు, సెషన్ స్టార్ట్ అయినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మనం కొన్ని పాయింట్లు చెప్పుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి అంటే మీరు అటు ఇటు కదలకుండా ఒక స్థిరమైన ప్లేస్ లో కూర్చోవాలి. ఓకే, ఒక స్థిరమైన ప్లేస్ లో కూర్చోండి. సెషన్ జరుగుతున్నప్పుడు మీరు ఏమనుకోవాలి అంటే ఇది ఒక రెగ్యులర్ క్లాస్ రూమ్, మీ ఎదురుగా ఒక ట్రైనర్ ఉన్నారు, లేకపోతే మీకు అర్థమైన భాషలో చెప్పాలి అంటే ఒక టీచర్ మీ ముందున్నారు, ఆ టీచర్ మనల్ని గమనిస్తున్నారు అనుకొని మీరందరూ ఉండాలి. ప్రిటెండ్ టు బి లైక్ ఏ క్లాస్ రూమ్. రియల్ క్లాస్ రూమ్ ఎలాగైతే ఉంటుందో ఆ రియల్ క్లాస్ రూమ్ లాగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు ఖచ్చితంగా మీరు కెమెరాని ఫేస్ చేయండి. ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే అందరూ కెమెరాలో ఒక 80%, మోర్ దాన్ 80% మీ కెమెరాలు ఆన్ చేసుకున్నారు. ఓకే అండి, కొన్నిసార్లు ఎక్కడైనా సెషన్కి వెళ్తే వాళ్ళని చాలా బతిమాలాల్సి వస్తుంది, సార్ కెమెరా ఆన్ చేసుకోండి, కెమెరా ఆన్ చేసుకోండి అని. కానీ మిమ్మల్ని సుధీర్ సారు, అరవింద మేడం చక్కగా మోటివేట్ చేశారు. మీరందరూ కూడా ఓరియంటేషన్స్ దగ్గర నుంచి అన్ని చక్కగా నేర్చుకున్నారు. కంగ్రాచులేషన్స్ మీ అందరికి. ఎస్, ఇప్పుడు అటు ఇటు కదలకుండా ఉండాలి. అటు ఇటు సెషన్ జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? ఓకే, చెప్పిన టాపిక్ దగ్గర నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. మీరు ఎంతవరకు రన్నింగ్ నోట్స్ రాసుకోగలరో రన్నింగ్ నోట్స్ రాసుకోండి. మీ ఎబిలిటీని బట్టి రన్నింగ్ నోట్స్ రాసుకోండి ముఖ్యమైన పాయింట్స్. ఎందుకంటే ఈ రోజు జరిగిన ప్రతిరోజు సెషన్ మీద చివరిలో మీరు ఏం చేయాలి అంటే ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలి అనేది ఆఫ్టర్ ద సెషన్ పాయింట్స్ లో నేను చెప్తాను. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలి, ఆ పాయింట్స్ రాసుకోండి. కనీసం ముఖ్యమైన బుల్లెట్ పాయింట్స్ లాగా కొన్ని పాయింట్స్ అయినా ముఖ్యమైనవి రాసుకోండి. మీరు రిఫర్ చేసుకోవడానికి ఉంటుంది. ఆ డేట్ వేసుకోండి, 10 మార్చ్ 2026. ఈరోజు సెషన్ వచ్చి జూమ్ ఎడ్యుకేట్స్, ట్రైనర్ వచ్చి గిరిప్రసాద్ చిన్ని, ఫోన్ నెంబర్ వచ్చి నా ఫోన్ నెంబర్ మీకు కనిపిస్తుంది. ఫోన్ నెంబర్ కూడా రాసుకోండి. ఎందుకు సార్ ఫోన్ నెంబరు అంటే ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు ఏమైనా డౌట్ వస్తే
ఇంకా ఎక్కడ ఏ ఆర్గనైజేషన్ లో ఉన్న ఫెసిలిటీ మన ఇంపాక్ట్ లో మాత్రమే ఉండే ఫెసిలిటీ ఏంటంటే మీరు ఒక్క హ్యాపీ మార్నింగ్ హ్యాపీ ఈవినింగ్ చెప్పి మీరు ఏ బ్యాచ్ లో ఏమి నేర్చుకున్నారో చెప్పి అప్పుడు మీకు ఏమి డౌట్ ఉందో అడిగితే ఏ క్షణంలో అయినా సరే మీకు డౌట్స్ క్లియర్ చేసే ట్రైనర్స్ ఓన్లీ ఇంపాక్ట్ లో మాత్రమే ఉంటారు. ఎస్, నేనే కాదు, మీకు ఎవరైనా క్లియర్ చేస్తారు కాబట్టి అట్లా పెట్టుకోండి. కాకపోతే ముందుగా ఒక మెసేజ్ పెట్టి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది, అవతల వాళ్ళ యొక్క టైం చూసుకోవడం కోసం. ఎస్ అండి. ఇప్పుడు మీ అందరికీ నేను చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం ఎటికేట్స్ చెప్పబోతున్నాను. అవి ఏంటి అంటే మనం ఇక్కడ ఈ క్లాస్ లో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఇవి చేయడాలి చేయకూడదు అంటే మనకి ఇక్కడ ఉండే కొన్ని ముఖ్యమైన ఐకాన్స్ ఉంటాయి. మీరేం చేస్తారంటే మీ మొబైల్ తీసుకొని మీ మొబైల్ మీద ఒక్కసారి ఇట్లా నొక్కండి. మీ మొబైల్ పైన ఒక్కసారి పైన ట్యాప్ చేయండి. ట్యాప్ అంటే ఒక్కసారి పైన నొక్కండి. నొక్కితే మీ మొబైల్ ఫోన్ కావచ్చు లేదా మీ ల్యాప్టాప్ కావచ్చు, కింద మీకు చిన్న చిన్న బొమ్మలు కనిపిస్తా ఉంటాయి. కనిపిస్తే ఇట్లా చెప్పండి, వాటిని ఏమంటారు అంటే ఐకాన్స్ అంటారు. ఎస్, చాలా మంది చెప్తున్నారు. ఇట్లా బొమ్మలు కనిపిస్తున్నాయి. ఎస్, కౌశిక్ గారు అయితే ఒక థమ్స్ అప్ కూడా చూపించారు. వెరీ నైస్ అండి. ఎస్, ఈ సెషన్ నాకు చాలా ఈజీ అయిపోతుంది, ఎందుకంటే చాలా మంది దే ఆర్ యూజింగ్ ద జూమ్ వెరీ వెల్. ఓకే, అయితే మనం ఆ సెషన్కి వెళ్ళడానికంటే ముందు ఈ థమ్స్ అప్స్ అవి నేర్చుకోవడానికంటే ముందు చేయాల్సిన మరొక ముఖ్యమైన పని ఉంది. అదేంటి అంటే వావ్, రివర్స్ థమ్స్ అప్ కూడా ఇచ్చారు ప్రమీల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు రివర్స్ థమ్స్ అప్ ఇచ్చారబ్బా? ఇది కూడా ఉంటుంది అని చెప్తున్నారు మిగతా వాళ్ళకి. ఓకే, వెరీ గుడ్, వెరీ కాదు కదా, వెరీ నైస్. అయితే ఏంటి అంటే ఉదాహరణకు సాయి కుమార్ గారు, రాకేష్ గారు, రాజేశ్వరి గారు, వాళ్ళు మొబైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏం చేశారంటే మొబైల్ ని ఇట్లా నిలువుగా పెట్టుకున్నారు. మొబైల్ ని ఇట్లా నిలువుగా పెట్టుకున్నారు. ఓకే ఓకే, ఓకే మేడం, నో ప్రాబ్లం, బై మిస్టేక్ వచ్చింది, థ్యాంక్ యూ. అయితే మీరేం చేయాలి అంటే ఎస్, కనిపిస్తుంది కదా, నా మొబైల్ కనిపిస్తుంది కదా, నిలువుగా ఉంది. అయితే ఇప్పుడు రాకేష్ గారు, సాయి కుమార్ గారు, రాజేశ్వరి గారు, మీరేం చేయాలంటే మీ మొబైల్ ని ఇట్లా అడ్డంగా పెట్టుకోవాలి. దయచేసి ప్లీజ్, అమ్మ తోడు, మీ మొబైల్ అడ్డంగా పెట్టుకోండి. ఎవరైతే పెట్టుకుంటలేదో వాళ్ళు. నాట్ విజిబుల్, నా మొబైల్ కనిపిస్తుంది కదా, నిలువుగా ఉంది ప్రస్తుతం. నా బ్యాక్గ్రౌండ్ బ్లర్ గా ఉంది రండి. ఓకే, ఇది ఓకేనా? ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే. ఎస్, రాకేష్ గారికి ఇంకా అర్థం అవ్వలేదు నేను చెప్పింది. రాకేష్ గారు, మీరు మొబైల్ ని అడ్డంగా పెట్టుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే అడగండి. ఇంకా విష్ణు గారు, ఆంజనేయులు గారు, ఇంకా ఎవరైతే మీ మొబైల్ ని అడ్డంగా తిప్పుకోలేదో అడ్డంగా తిప్పుకోండి. మీరు అడగొచ్చు, సార్ మొబైల్ ని నిలువుగా పెట్టుకున్నా నేనే కనిపిస్తాను, అడ్డంగా పెట్టుకున్నా నేనే కనిపిస్తాను, ఎందుకు అడ్డంగా పెట్టుకోవాలి అని. ఓకే, ఎందుకు అడ్డంగా పెట్టుకోవాలి అంటే మీరు మామూలు థియేటర్లో చూసిన దానికి ఐమాక్స్ లో చూసిన దానికి తేడా ఉంటుందా ఉండదా? మీరు ఇలా నిలువుగా కనుక మీ మొబైల్ పెట్టుకుంటే మీరు చిన్నగా కనిపిస్తారు, మీ షోల్డర్స్ అవి కనిపించవు, మీ బ్యాక్గ్రౌండ్ సరిగా కనిపించదు. కాబట్టి మీరు క్లియర్ గా కనిపించాలి, ఇంకా బాగా కనిపించాలి అంటే అప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ అంతా నీట్ గా కనిపించాలి అంటే మీ కెమెరా అడ్డంగా ఉండాలి. అందరికీ అర్థమైందండి? ఈ పాయింట్ అర్థమైందా? ఎస్. ఇప్పుడు మొదటగా మనం చేయాల్సింది ఏంటి అంటే మనకు ఈ ఐకాన్స్ ఉన్నాయి. ఈ ఐకాన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే మీరు మొబైల్ పట్టుకొని ఈ మొబైల్ మీద మీరు ట్యాప్ చేస్తే అడుగు భాగంలో వస్తాయి.
అడుగు భాగంలో వచ్చినప్పుడు బాటమ్ ఆఫ్ ద స్క్రీన్ వచ్చినప్పుడు మీరు మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ కి చూడండి. అక్కడ మనకు కొన్ని ఐకాన్స్ కనిపిస్తాయి. ఓకే ఓకే ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ కిషోర్ బాబు గారు, ఫస్ట్ ఐకాన్ ఏంటో చెప్పగలరా? కిషోర్ బాబు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. మ్యూట్ అవ్వట్లేదా? ఓకే, రాంబాబు గారు. ఫస్ట్ అన్మ్యూట్ ఉంది. యా, ఫస్ట్ అన్మ్యూట్ ఉందండి. ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు. అన్మ్యూట్ ఉంది. కిషోర్ బాబు గారికి అన్మ్యూట్ చేసుకోవడం రావట్లేదు. ఓకే, కిషోర్ బాబు గారు ఒక్కసారి మీరు మొబైల్లో ఉన్నారా? కిషోర్ బాబు గారు, మీ మొబైల్ కింద ట్యాప్ చేసినప్పుడు అక్కడ మీకు ఆడియో అని కనిపిస్తుంది, అన్మ్యూట్ అని కనిపిస్తుంది. మేము మీకు అన్మ్యూట్ చేయడానికి ఆప్షన్ కూడా ఇస్తున్నాం కాబట్టి మీ స్క్రీన్ మీద ఒక పాపప్ వస్తుంది. పాపప్ అంటే ఒక నోటిఫికేషన్ లాగా అన్మ్యూట్ అన్మ్యూట్ అని వస్తుంది. అప్పుడు దాని మీద నొక్కితే మీకు అన్మ్యూట్ అయిపోతుంది. వచ్చింది సార్. వచ్చింది సార్. ఎక్కడ ఉన్నారు? వచ్చింది సార్. ఎస్, అందరికీ అది రావాలి. అన్మ్యూట్ చేసుకోవడం, మ్యూట్ చేసుకోవడం, అన్మ్యూట్ చేసుకోవడం, మ్యూట్ చేసుకోవడం రావాలి. ఏంటి అన్మ్యూట్ మ్యూట్ అంటే, సెషన్ జరిగినంత సేపు కూడా మీరు ఎప్పుడు మ్యూట్ లో ఉండాలి. మ్యూట్ అంటే మీ యొక్క ఆడియో ఆఫ్ లో ఉండాలి. నాలాగా మధ్యలో ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు మాత్రమే మీరు దాన్ని అన్మ్యూట్ చేసుకోవాలి. మిగతా టైం అంతా కూడా మీరు మ్యూట్ లో ఉండాలి. మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే అప్పుడు హ్యాండ్ రైజ్ చేసి డిజిటల్ గా అప్పుడు మాత్రమే క్వశ్చన్ వేయాలి. అంతేగాని సెషన్ జరుగుతున్నప్పుడు ఇన్ బిట్వీన్ మధ్యలో మీరు ఎట్లాంటి క్వశ్చన్స్ వేయకూడదు. ఓకే అండి, నాట్ ఓన్లీ ఫర్ మీ, ఏ ట్రైనర్ కూడా మీరు మధ్యలో క్వశ్చన్స్ వేయకూడదు. ఓకే, కావచ్చు ఏంటి సార్ మమ్మల్ని క్వశ్చన్ వేయొద్దంటారా? మేము ఎంత కష్టపడి నేర్చుకుంటున్నాం, ఎంత టైం వెచ్చిస్తున్నామని మీరు అనుకోవచ్చు. ఓకే అండి, ఇట్ ఈస్ ద జూమ్ ఎటికేట్. అదే మనం చెప్పుకుంటున్న జూమ్ రూల్స్. ఈ మేనర్స్ ని మనం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇన్ బిట్వీన్ మధ్యలో ఎవ్వరు కూడా దయచేసి ఆ సెషన్ ని మాత్రం ఎవరు డిస్టర్బ్ చేయకండి. ఆ సెషన్ ని మాత్రం ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే అలా ఉండాలి. ఎస్, క్లియర్? ద సెకండ్ వన్ ఈజ్ సెకండ్ ఐకాన్. సెకండ్ ఐకాన్ మెగాస్టార్ మహేష్ గారిని అడుగుదాం. సెకండ్ ఐకాన్ ఏముంది? వీడియో స్టాప్ వీడియో సార్. స్టాప్ వీడియో, స్టార్ట్ వీడియో. ఓకే అండి, ఓకే. నేను ఇప్పుడు కనిపిస్తున్నాను సార్ మెగాస్టార్ గారు, మెగా మాస్టర్. ఓకే, కనిపించట్లేదు సార్. ఏమై ఉంటుంది కారణం? అంటే వీడియో ఆఫ్ చేశాను. ఎస్, వీడియో ఆఫ్ చేశాను. సరే, నేను వినిపిస్తున్నాను కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోదామా? క్లాస్ మొత్తం బానే ఉంది కదా? నాకు కంఫర్టబుల్ గా ఉంది. లేదు సార్, కనిపిస్తే కొంచెం ఎగ్జైట్ ఉంటుంది సార్, బాగుంటుంది. కనిపిస్తే ఎగ్జైట్ ఉంటుంది, నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుంది. అట్లాగే మీరు కూడా మాకు కనిపిస్తే మాకు కూడా ఇంకా బాగా చెప్పాలని ఉంటుంది. అందుకనే నేను ఇందాక చెప్పాను, అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఇది బేసిక్ ఫండమెంటల్. మీ మైక్ ఏమో ఆఫ్ లో ఉండాలి, మీ వీడియో ఏమో ఆన్ లో ఉండాలి. ఇది బేసిక్ ఫండమెంటల్ ఇన్ ద జూమ్ క్లాస్. బేసిక్ ఫండమెంటల్ ఇన్ ద జూమ్ క్లాస్. ఓకే అండి, అర్థమైందండి? సెకండ్ పాయింట్ అర్థమైందా? ఫస్ట్ వన్ వచ్చి ఆడియో, సెకండ్ వన్ వచ్చి వీడియో. ఆడియో ఏమో ఆఫ్ లో ఉండాలి, వీడియో ఏమో ఆన్ లో ఉండాలి. ఎస్, క్లియర్? ఎస్, నెక్స్ట్ వన్ వెళ్దాము. నెక్స్ట్ వన్ శివాజీ గారు చెప్తారు. శివాజీ గారు మీరు చెప్పండి.
ఎస్ చాట్ సార్, చాట్. చాట్ ఉంది. ఓకే, తర్వాత ఏముంది సార్? చాట్ పక్కన సార్. ఆ చాట్ పక్కనే పార్టిసిపెంట్స్. పార్టిసిపెంట్స్ ఓకే అండి. పార్టిసిపెంట్స్ గురించి చెప్పుకొని అప్పుడు మనం చాట్లోకి వద్దాం. ఓకే అండి, ఒక్కసారి అందరూ కూడా మీరు పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళండి. అందరూ చేయాలండి, ఈ చెప్తున్నది అందరూ చేయాలి. మీరు మీ మొబైల్ మీద కానీ మీ ల్యాప్టాప్ మీద కానీ ఏం చేయాలి అంటే పార్టిసిపెంట్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం అంటే తెలుసు కదా, ఒక్కసారి మీ ఫింగర్ తో ఇట్లా నొక్కడం. ఒక్కసారి వచ్చి ఏమైందో నాకు చెప్పండి. అక్కడ జితేంద్ర గారు వీలుంటే మీ కెమెరాని అడ్డంగా పెట్టుకోండి సార్. కెమెరాని అడ్డంగా పెట్టుకోండి. పార్టిసిపేషన్ 63 నంబర్స్ ఉన్నారు సార్. ఎస్ సార్, పార్టిసిపెంట్స్ ఎంతమంది ఉన్నారు? 63 నంబర్స్. 63 నెంబర్స్ ఉన్నారు. ఓకే, ఒక నిమిషం సార్. అక్కడ అందులో మీరు ఎక్కడ ఉన్నారు సార్? ఫస్ట్ వన్ ఉంది సార్, న్యాచురల్ నరేష్ మీ. యా, ఫస్ట్ లో ఉన్నారు న్యాచురల్ నరేష్ గారు. ఓకే, వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకరిని అడుగుదాము. నందికొండ మేడం గారు, సునంద గారేనా ఇది? ఓకే, వేరే వాళ్ళని అడుగుదాం. నావిగేటర్, ఎన్పి నావిగేటర్ సార్, మీరు ఎక్కడ ఉన్నారు సార్? సార్ నేను నంబర్ 1 లోనే ఉన్నాను సార్. మీరు నెంబర్ 1 లోనే ఉన్నారు? అవును సార్. సార్ నెంబర్ 1 లో ఒక్కలే ఉంటారు సార్, ఇంతమంది ఎలా ఉంటారు సార్? నాకు అర్థం కాదు. అంటే ఎవరి ఫోన్ లో వాళ్ళే ముందు కనబడతారు సార్, మిగిలిన వాళ్ళంతా తర్వాత ఉంటారు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఎస్ ఫ్రెండ్స్, మనకు జూమ్ లో ఉన్న ఫెసిలిటీ ఏంటి అంటే ఎవరి ఫోన్ లో వాళ్ళే నెంబర్ 1 అండి, టాప్ లో ఉంటారు. ఎస్, నేను లేను అనే బాధపడకుండా ఉండడం కోసం జూమ్ మనల్ని ఏం చేసిందంటే అందరినీ టాప్ లో ఉంచింది. ఎస్, మీరందరూ కూడా ఈ జూమ్ లోనే కాదు, రాబోయే రోజుల్లో ఒక ట్రైనింగ్ ఫీల్డ్ లో కావచ్చు, మీ వ్యాపార రంగంలో కావచ్చు, మీ జీవితంలో అందరూ టాప్ లో ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. వెరీ గుడ్, మీరు టాప్ లో ఉన్నారు. ఓకే అండి, ఇప్పుడు ఒక్కసారి ఆ టాప్ లో మీ పేరు మీద ఒక్కసారి ట్యాప్ చేయండి. పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళండి. పార్టిసిపెంట్ లోకి వెళ్ళిన తర్వాత మీ పేరు వస్తుంది ఆ టాప్ లో. ఆ టాప్ లో మీ పేరు మీద ఒకసారి ట్యాప్ చేయండి. చేశాను సార్. అక్కడ మ్యూట్ అని ఉంది, పక్కకు ఇంకా 3 ఏముంది డాట్స్ సార్? 3 డాట్స్ ఉన్నాయి. దాంట్లో ఎడిట్ ప్రొఫైల్ పిక్చర్ అండ్ రీనేమ్. కాదు సార్, కాదు, రీనేమ్. ఓకే, రీనేమ్ అని వచ్చింది. ఓకే, ఇంకా రైజ్ హ్యాండ్ ఏమొచ్చింది అని సార్? ఉంది. రైజ్ రైజ్ హ్యాండ్ హ్యాండ్ అని వచ్చింది. ఎస్, మనకు సాధారణంగా వచ్చే ప్రాంప్ట్ ఏంటి అంటే మీరు పార్టిసిపెంట్స్ మీదకి వెళ్ళగానే వచ్చేది ఏంటి అంటే రైజ్ హ్యాండ్ రీనేమ్, రైజ్ హ్యాండ్ రీనేమ్. అందరికీ కనిపించిందండి ఇది? రైజ్ హ్యాండ్ రీనేమ్ అంటే చూపించండి నేను ఒకసారి. ల్యాప్టాప్ లో ఉన్నాను సార్, అందుకని అది రైజ్ హ్యాండ్ లేనట్టుంది. ఓకే, ల్యాప్టాప్ లో ఉంటే చిన్న తేడా వస్తుంది సార్. మొబైల్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ల్యాప్టాప్ లో ఉన్న వస్తుంది, ఆప్షన్ వస్తుంది. ల్యాప్టాప్ లో ఉన్న ఆప్షన్ వస్తుంది. పార్టిసిపెంట్ మీదకి వెళ్ళి మీ పేరు మీద కొడితే అక్కడ మీకు 3 ఏమంటారు అవి 3 డాట్స్ వస్తాయి. ఆ 3 డాట్స్ వచ్చిన తర్వాత రీనేమ్ అని వస్తుంది. ఎస్, ఇంకా పోస్ట్ గా ఉంటే ఇంకొంచెం ఆప్షన్స్ కూడా వస్తాయి. పిన్ ఆప్షన్ వస్తుంది, స్పాట్ లైట్ ఆప్షన్ వస్తుంది, ఇంకా వేరే వేరే ఆప్షన్స్ వస్తాయి. ఎస్, హరీష్ గారు మీకేం వచ్చింది చెప్పండి సార్. సార్ పార్టిసిపెంట్ లోనా సార్? పార్టిసిపెంట్స్ లో మీరు మీ పేరు మీద నొక్కినప్పుడు నా పేరు మీద సార్ 3 డాట్స్ ప్రెస్ చేసిన తర్వాత ఎడిట్ ప్రొఫైల్ అండ్ రీనేమ్ వస్తుంది సార్. మీరు ల్యాప్టాప్ లో ఉన్నారా? అవును సార్. ఎస్, అలా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే రీనేమ్ అని వచ్చింది కదా, మీ అందరికి రీనేమ్ అని వచ్చింది కదా, మీరందరికి రీనేమ్ అని వచ్చింది కదా సార్ ఆల్రెడీ. ఓకే, మరి సుధీర్ సార్ కావచ్చు, మరి మీ మెంటర్స్ హ్యాపీగా మీ అందరితో కూడా రీనేమ్ చేయించేశారు.
అందరికి చక్కగా సూపర్లేటివ్ గా మీ పేర్లన్నీ మార్పించారు. అంటే మీకు ఆ విషయం ఆల్రెడీ మీ అందరికి వచ్చేసింది. ఓకే, అయితే అవును సార్. నేను చెప్పాల్సింది ఏమీ లేదు. ఆల్రెడీ మీకు అరవింద్ గారు కావచ్చు లేదా సుధీర్ సార్ నేర్పించారు. రైజ్ హ్యాండ్ అని ఉంటుంది మొబైల్స్ లో. ఒకసారి సార్. అందరూ హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్. 18 out of 65, 25. ఓకే అండి, 26. 30 మెంబర్స్ అయినప్పుడు 50% హ్యాండ్ రైజ్ చేయండి. 32. ఓకే, ఎందుకు హ్యాండ్ రైజ్ చేయాలి? ఎందుకు హ్యాండ్ రైజ్ చేయాలి? మీరు అలాగే ఉంచండి దాన్ని. నేను ప్రమీల గారిని అడుగుతున్నాను. మనం ఏదైనా చెప్పాలనుకున్నా. ఓకే, ప్రమీల మేడం గారు చెప్పండి, ఎందుకు హ్యాండ్ రైజ్ చేయాలి? టు టెల్ సంథింగ్. టు టెల్ సంథింగ్. వెరీ గుడ్. టు ఆస్క్ సంథింగ్, నాట్ ఓన్లీ టెల్ సంథింగ్, టు ఆస్క్ సంథింగ్. ఓకే, ఇప్పుడు సెషన్ జరుగుతుంది, మీకు ఏదో డౌట్ వచ్చింది, లేదా చివరిలో మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంటుంది. ఇలా చేయి పెట్టుకొని ఎంతసేపు ఉంటారు? స్టాచ్యూ లాగా. అసలు ఎవరు చెయ్యి ముందు లేపారో ఎలా తెలుస్తుంది? నేను ముందు అనుకుంటే ఇక్కడ గొడవ అయిపోద్ది కదా, లొల్లి అయిపోద్ది. అందుకని ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే ఆ హ్యాండ్ రైజ్ చేసిన టైం ఆధారంగా వరుసగా మనకు కనిపిస్తాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 33 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేశారు. ఈ 33 మెంబర్స్ లో ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసింది చంద్రకళ గారు. ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసింది చంద్రకళ గారు. ప్రమీల గారు 11th పర్సన్. ప్రమీల గారి కంటే ముందు 10 మంది హ్యాండ్ రైజ్ చేసేసారు. అంటే ఇప్పుడు నేనేం చేయొచ్చు అంటే, ఎవరికి ముందు నేను ప్రయారిటీ ఇవ్వాలి అనే విషయాన్ని నేను ఆధారంగా తీసుకోవచ్చు. ఓకే అండి, ఫాస్టెస్ట్ ఫింగర్ ఫాస్ట్. ఎవరు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళు వరుసగా మన స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటారు. క్లియర్? మీరు ఎప్పుడైనా క్వశ్చన్ అడగాలి అనుకున్నప్పుడు, అది డ్యూరింగ్ ద సెషన్ కావచ్చు, సెషన్ మధ్యలో కావచ్చు, సెషన్ చివర క్వశ్చన్ అండ్ ఆన్సర్ లో కావచ్చు, సెషన్ చివర క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో కావచ్చు, మీరు మాత్రం హ్యాండ్ రైజ్ చేసి మాత్రమే క్వశ్చన్ అడగాలి. దట్ ఈస్ ద జూమ్ రూల్. నాకు మైక్ అన్మ్యూట్ ఆప్షన్ ఉందండి, నాకు అన్మ్యూట్ చేసుకోవడం మీరే నేర్పించారు కాబట్టి నేను ఎలా పడితే అలా అన్మ్యూట్ చేసేసుకొని చెప్పేస్తాను. ఇది మనం చేయొచ్చా? నో సార్. అది మనం చేయొచ్చా? నో, అది మనం చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మనము చేయకూడదు. జూమ్ రూల్స్ ప్రకారం మనం చేయాల్సింది ఏంటి అంటే, హ్యాండ్ రైజ్ చేసి మాత్రమే మనము దానిని క్వశ్చన్ అడగాలి. ఎందుకంటే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే క్వశ్చన్స్ చివరిలో కూడా మిమ్మల్ని వరుసగా ఎవరు హ్యాండ్ రైజ్ చేసి వాళ్ళు అడిగేకూడదు. ఇక్కడ ఎవరైతే ఈ రోజు హోస్ట్ ఉంటారో వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు వరుసగా. చంద్రకళ గారు, నరేష్ గారు, మహేష్ గారు, రాంబాబు గారు నాకు వరుసగా కనిపిస్తున్నారు కదా. అట్లాగా ఆ ప్రయారిటీ బేసిస్ లో వాళ్ళని పిలుస్తారు. కాబట్టి దాని ప్రకారం మీరు హ్యాండ్ రైజ్ చేయాలి. చూడండి, మీరు ఎంతమంది అయితే హ్యాండ్స్ రైజ్ చేశారో అన్ని హ్యాండ్స్ కూడా స్టిల్ ఆన్ ద స్క్రీన్ ఉన్నాయి. మీరు డౌన్ చేసేంత వరకు ఆ హ్యాండ్స్ డౌన్ అవ్వవు. 30 హ్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది డౌన్ చేయాలి అంటే ఐదర్ నేనైనా డౌన్ చేయాలి, లేదా మీ అంతటా మీరైనా డౌన్ చేయాలి. ఇప్పుడు వెళ్ళండి, బ్యాక్ కి మళ్ళీ వెళ్ళండి. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ పార్టిసిపెంట్స్ దగ్గరికి వెళ్ళండి. మీ నేమ్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు ట్యాప్ చేయండి. ఇప్పుడేం కనిపిస్తుంది చెప్పండి. ఇందాక అందరూ రైజ్ హ్యాండ్ అని చెప్పారు కదా, ఇప్పుడేం కనిపిస్తుంది చెప్పండి. ఏంటి సార్ అస్మాన్ మాట మార్చేస్తున్నారు మీరు? ఇందాకేమో రైజ్ హ్యాండ్ అన్నారు, ఇప్పుడేమో లోయర్ హ్యాండ్ అంటున్నారు. అంతేనంటారా? ఎస్, ఇందాక మీరు హ్యాండ్ రైజ్ చేయలేదు కాబట్టి రైజ్ హ్యాండ్ అని ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు హ్యాండ్ రైజ్ చేసి ఉంది కాబట్టి లోవర్ హ్యాండ్ లోవర్ చేయండి. అందరూ హ్యాండ్స్ లోవర్ చేసేయండి. ఎలా లోపలికి వెళ్ళారో పద్మవ్యూహంలోంచి అలాగే బయటకు వచ్చేయండి అందరూ.
వెరీ నైస్. ఒకవేళ ఈవినింగ్ మీరు దగ్గర సార్. ఎవరైనా చెయ్యకపోతే ఇక్కడ హోస్ట్ కి కో-హోస్ట్ కి ఈ ఆప్షన్ ఉంటుంది. ఓకే, యా. రాక్ స్టార్ నరేష్ గారు ఇంకా డౌన్ చేయలేదు, నేను డౌన్ చేసేసా. అయిపోయిందండి. ఈ ఆప్షన్ అందరికీ వచ్చిందా? వచ్చింది సార్. వెరీ నైస్. ఇప్పుడు మనము నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం సార్. నెక్స్ట్ ఆప్షన్ కి నెక్స్ట్ ఐకాన్ అది. నెక్స్ట్ ఐకాన్ ఏంటో ఒక్కసారి మనకు సార్ శశి కుమార్ గారు చెప్తారు. సార్ ల్యాప్టాప్ ఉండేటోళ్ళకు హ్యాండ్ ఎటర్ ఏం చేయాలో అర్థమవుతలేదు. ఓకే ఓకే, ల్యాప్టాప్ లో ఉండే వాళ్ళకి సార్ నేను చెప్తాను, నెక్స్ట్ వస్తుంది. అక్కడ రియాక్షన్స్ అని ఉంటాయి సార్. సార్ ల్యాప్టాప్ లో ఉండే వాళ్ళకి మీ నేమ్ మీదకి వెళ్ళినప్పుడు వస్తుంది. లేదు అంటే ఇప్పుడు చాట్ తర్వాత రియాక్షన్స్ గురించి నేను చెప్పబోతున్నాను. అప్పుడు చెప్తాను మీకు, అప్పుడు చెప్తాను. మీరు అందులో చెక్ చేయండి ఒకసారి. మీరు రియాక్షన్స్ ఉంది కదా, రియాక్షన్ చెప్పినప్పుడు నేను చెప్తాను. ఒకసారి ఇప్పుడు చాట్ లోకి వెళ్దాం. ఓకే, చాట్ అంటే మీ అందరికీ తెలిసిందే, ఇది జస్ట్ లైక్ మన వాట్సాప్ చాటింగ్ లా ఉంటుంది. ఎందుకు ఈ చాటింగ్ అంటే, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంటరాక్షన్ అవుతున్నాను, అందరి మాటలు నేను వినలేను, బట్ పక్కనే నేను చాట్ చూసుకుంటున్నాను. మోనిక గారు ఎస్ అన్నారు, నో అన్నారు, నరేష్ గారు ఓకే అన్నారు, ఓకే, టైగర్ త్రిశూల్ నాగ్ గారు ఎస్ అన్నారు, ఓకే. ఇందాక మనకు ప్రమీల గారు రివర్స్ థమ్స్అప్ ఇచ్చినప్పుడు, థమ్స్ డౌన్ ఇచ్చినప్పుడు బై మిస్టేక్ పెట్టండి సార్ అని చెప్పారు. ఇట్లాగా ఆ నోరు తెరిచి చెప్పాల్సిన పని లేదు. మనము మన యొక్క ఫీలింగ్స్ ని ఆ సెషన్ జరుగుతున్నప్పుడు అవన్నీ కూడా, మన ఫీలింగ్స్ అన్ని కూడా, మన థాట్స్ అన్ని కూడా ఓకే సార్ అని చెప్పారు ఖుషి గారు, ఖుషి కిషోర్ బాబు గారు. ఎస్, అట్లాగా మనము మన ఫీలింగ్స్ ని అక్కడ రాయొచ్చు, మన థాట్స్ ని అక్కడ మనం చాట్ బాక్స్ లో రాయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను మీకు వచ్చిన టాస్క్ ఇస్తున్నాను. ఈ సెషన్ మీరు వింటున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? ఈ సెషన్ బాగుందా, బాగాలేదా, గుడ్డా, యావరేజా, సూపర్ హిట్టా, సూపర్ ఫ్లాపా, మీకు ఏమనిపిస్తే, నేను చెప్పిన వర్డ్సే కాదు, అందరూ కూడా ఒక్కసారి మీరు రాయమనుకుంటున్నారు రాయండి. దాని గురించి నేను చెప్తాను ఎందుకు రాయాలో. ఓకే, రాంబాబు గారు గుడ్ అన్నారు, బుచ్చన్న గారు ఎక్సలెంట్ అన్నారు, సూపర్ అన్నారు, రాకేష్ గారు ఫ్యాంటాబులస్ అన్నారు. థ్యాంక్ యూ అండి. ఓకే, ఎగ్జైటింగ్, అమేజింగ్, గుడ్, ఎక్సలెంట్. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండి. మీ అందరికి మార్వలెస్, నచ్చుతున్నందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, మీకు నచ్చి రాశారో నచ్చకుండా రాశారో తెలియదు, కానీ మీకు మాత్రం చాట్ అనే ఒక ఆప్షన్ ఉపయోగించడం వచ్చింది, అందుకు నేను చాలా హ్యాపీ. సూపర్. ఎస్, ఇది ఎందుకు చేయాలి అంటే, ఓ సెషన్ జరుగుతూ ఉన్నప్పుడు మీకు బాగా అర్థమవుతున్నప్పుడు ఇట్లాంటి చిన్న మీ యొక్క ఫీలింగ్స్ ని పంచుకోవడం వల్ల. ఓకే, ఎక్సలెంట్. ప్లీజ్ టీచ్ ఫుల్ జూమ్ కంప్లీట్లీ. ఎస్ అండి, తప్పకుండా నావిగేటర్ గారు, నేను తప్పకుండా చేస్తాను. మీరు ఈ సెషన్ అయ్యేటప్పటికి మీకు ఇంకా జూమ్ గురించి ఎలాంటి డౌట్లు ఉండకూడదు. ఎస్, అదే దాంతో వెళ్దాం మనం. ఎస్, అయితే మీరందరూ మంచి కామెంట్లు పెట్టినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే కొన్నిసార్లు మనం అన్ని అనుకున్నట్టుగా ఉండవు, రివర్స్ గా కూడా ఉంటాయి. ఓకే, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఒకసారి నేను సెషన్ చెప్పట్లేదు, ఆ రోజు పోస్టింగ్ చేస్తున్నాను. ఈరోజు నాగలక్ష్మి గారు, మన అరవింద గారు హోస్ట్ చేస్తున్నట్టు ఒక సెషన్ నేను హోస్ట్ చేస్తున్నాను ఒక 2 years బ్యాక్. చేస్తున్నప్పుడు ఒక సారు, మరి మేబీ ఏ మూడ్ లో వచ్చారో క్లాస్కి తెలియదు, కానీ సెషన్ నడుస్తుంది ఇంకో సారది, ఆయన సెషన్ బోరింగ్ అని మెసేజ్ పెట్టారు. ఓకే అండి, పాపం అది విన్నా, అది ఆ సెషన్ చెప్తున్న సార్ చూస్తే ఎంత ఫీల్ అవుతారు సార్. ఇప్పుడు మీరైనా సరే, ఎవరైనా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక మంచి ఫీలింగ్, మంచి వర్డ్స్ రాశారు కాబట్టి నాకు చాలా జోష్ వచ్చింది, ఇంకా బాగా చెప్పాలి అని చెప్పి ఇంకా ఎక్సైట్ అవుతూ ఇంకా నేను చక్కగా చెప్తాను. అదే గనక మీరు బోరింగ్ అన్నారనుకోండి, బాగాలేదు అన్నారనుకోండి, నాలో ఉన్న ఎనర్జీ అంతా ఏమవుతుంది చెప్పండి ఒకసారి. ఓకే,
నిన్న క్రికెట్ మ్యాచ్ అయింది. అందరూ గ్రౌండ్ లో ఉన్న ఫ్యాన్స్ అందరూ ఏమరిచారండి? గ్రౌండ్ లో ఉన్న ఫ్యాన్స్ అందరూ ఏమరిచారు? ఎవరో ఒకళ్ళు చెప్పండి సార్. సాయి కుమార్ గారిని అడుగుతున్నాను, సుప్రీం సాయి కుమార్ గారు. గ్రౌండ్ లో ఉన్న ఆడియన్స్ అందరూ ఏమరిచారండి టీంని ఎంకరేజ్ చేయడం కోసం? ఇండియా 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 జీతేగా బాయ్ జీతేగా, ఇండియా జీతేగా అన్నారు కాబట్టి మనోళ్ళు గెలుచుకొచ్చారు. అంటే ఎవ్రీ టైం గెలవకపోవచ్చు అనుకోండి, కానీ దానివల్ల మనకి ఏమొస్తుంది? మంచి జోష్ వస్తుంది. అదే గనక నువ్వు గెలవలేవు, ఓడిపోతావు అని చెప్పి బాగా నిరుత్సాహం ఉన్నాయి పెట్టారనుకోండి, ఏం చేస్తుంది? ఆ నిరుత్సాహం మనల్ని ఇంకా నిరుత్సాహం తీసుకొచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్ వర్డ్స్ మాత్రమే పెట్టాలి. నో నెగిటివ్ వర్డ్స్. మీరు ఎవ్వరు కూడా పొరపాటును కూడా నెగిటివ్ వర్డ్స్ పెట్టకండి. ఒకవేళ మీకు ఏమైనా నెగిటివిటీ అనిపించింది అంటే చివర్లో మనకు చెప్తారు కదా, మంచి ఎప్పుడు మైక్లో చెప్పాలి, రాజేశ్వరి గారు, మంచి మైక్లో చెప్పాలి, చెప్పండి. చెడు ఎప్పుడు చెవులో చెప్పాలి. ఎస్, మీరు కావాలి అనుకుంటే చివర్లో అంతా అయిపోయాక నెంబర్ ఇస్తారు కదా, ఆ నెంబర్కి మీరు కావాలి అనుకుంటే, అంత అవకాశం మీకు ఎవరు ఇవ్వరు ఇక్కడ వచ్చిన వాళ్ళు, మీరు ఒక మెసేజ్ పెట్టచ్చు, ఫలానా దగ్గర సంథింగ్ లేదా అని. బట్ డోంట్ డూ దట్. ఎందుకంటే వచ్చిన వాళ్ళు చెప్పే వాళ్ళు అందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ వస్తారు. వాళ్ళని జడ్జి చేయడం అంత మంచిది కాదు. కాబట్టి ఎప్పుడైనా మీ ఫ్రెండ్లీగా మీ ఫ్రెండ్స్ తో ఎప్పుడైనా మీరు అట్లా చాట్ చేసుకున్నప్పుడైనా మీరు చాట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ చాట్. అర్థమైందండి? ఎవరైతే చక్కని మెసేజ్లు పెట్టారో అందరికీ చెవిలో చెప్పాలి. ఎస్, పాజిటివ్ ఎనర్జీ, ఇండియా, సూపర్. ఈ మెసేజ్లు పెట్టిన వాళ్ళందరికీ కూడా నేను కూడా ఒక మెసేజ్ టైప్ చేస్తున్నానండి నా వైపు నుంచి. ఓకే, ఓకే, నేనేం టైప్ చేశానండి, మీకు కనిపించిందా? బిగ్ థ్యాంక్ యూ సార్. బిగ్ థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా ఒక బిగ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఇప్పుడు మనం రియాక్షన్ లోకి వెళ్దామండి. నెక్స్ట్ ఐకాన్ వచ్చి రియాక్షన్. ఏంటి రియాక్షన్ అంటే, ఈ సెషన్ జరుగుతున్నప్పుడు ఒక సింపుల్ గా ఆ సెషన్ మీద మీ అభిప్రాయాన్ని, అక్కడ చిన్న చిన్న ఎమోజీస్ ఉంటాయి, ఐకాన్ మీరు నొక్కగానే, ఆ రియాక్షన్ నొక్కగానే మనకు 2 రకాల ఎమోజీస్ వస్తూ ఉంటాయి. ఒకటి యానిమేటెడ్ వస్తుంది, ఒకటి మామూలుది వస్తుంది. అవి చక్కగా మీరు నా స్క్రీన్ మీద కూడా మీరు గమనించవచ్చు. ఐఎమ్ గివింగ్ సో మెనీ ఎమోజీస్. మీకు కనిపిస్తున్నాయా? మీరు ఇచ్చినవి కూడా నాకు కనిపిస్తున్నాయి. ఎక్స్ప్రెషన్స్, ఎస్ సార్. మీరు మన అందరికీ తెలుసు, 100 మాటలు చెప్పడం కంటే ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్ తో మనం చక్కగా చెప్పొచ్చు. ఓకే, చాలా మంది మంచి ఎక్స్ప్రెషన్ చేస్తున్నారు. థమ్స్ అప్, రైట్, లవ్ సింబల్, బెలూన్స్. ఓకే, ఇరాన్ మీద ర్యాకెట్లు వేస్తున్నట్టు నా మీద కూడా చాలా మంది ర్యాకెట్లు వేస్తున్నారు, మిసైల్స్ కూడా వేస్తున్నారు. వెరీ గుడ్. ఎస్ అండి, ఈ విధంగా సార్ కి వీరం గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఎనీ క్వశ్చన్ ఉందా రియాక్షన్ కింద? ఎస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టి రామం, నా పేరు మళ్ళీ సారి చెప్తాను, నా పేరు టి వెంకటరామం. సో షార్ట్లో టివి రామం. సో అందరికీ గుర్తుండాలని నేను టి విరామం అని పెట్టుకున్నాను. ఓకే, వెరీ నైస్ సార్, వెరీ నైస్. అసలు నేను ఏదో తప్పు పలికానా లేకపోతే ఏంటి అని అనుకున్నాను. సో నైస్ ఆఫ్ యూ. యా, ఇక అందరికీ జ్ఞాపకం ఉండిపోతారు, మీరు ఎన్ని రోజులైనా జ్ఞాపకం ఉండిపోతారు. మన పేరు పెక్యులర్ గా ఉందనుకోండి, మన అందరికీ జ్ఞాపకం ఉండిపోతాం. ఎస్, టి విరామం. టీ నాగినప్పుడు కానీ ఎప్పుడైనా విరామ సమయంలో నేను గుర్తొస్తుంటాను. Yes. గుర్తుంటది.
ఇంకా సార్ నా మొ- నేను మీ పేరుని నా- ఇంకో క్లాస్ లో ఎక్కడ వాడేసుకుంటానేమో నాకు తెలియదు మరి. పెట్టి రేషన్ తీసుకోకండి, చాలా సార్ నా పెక్యులియర్ గా మొబైల్లో ఉంది కాబట్టి. అదే సార్ నా మొబైల్లో ఆ రియాక్షన్స్ రావట్లేదు సార్. దాని తర్వాత నాకు పార్టిసిపెంట్స్ తర్వాత షేర్ వచ్చింది. రియాక్షన్స్ రావట్లేదా సార్? రారా ఓకే, షేర్ అది షేర్ మోర్ లోకి వెళ్తే వస్తుంది సార్. మోర్లో సార్ కూడా చూసాను సార్. మోర్లో కూడా రియాక్షన్స్ లేవు. మోర్లో ఉన్నాయి ఏమున్నాయంటే సార్, మోర్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అంటే రియాక్షన్స్ వస్తాయి. డైరెక్ట్ గా ఎమోజీస్ 3-4 వచ్చినాయి. అవే పెట్టేయమంటారా? కాదు రైట్ రైట్ కాదు, రైట్. మీరు ఆ పక్కన ఎమోజీస్ పక్కన మీకు ఎస్ సార్, యూఆర్ కరెక్ట్, యూఆర్ కరెక్ట్ సార్, యూఆర్ కరెక్ట్. మార్కులు వచ్చినాయి చిన్న చిన్న 3 డాట్స్ ఉన్నాయి చూడండి, అది నొక్కితే వచ్చినాయి మీకు సార్, మోర్ వస్తాయి, చాలా వస్తాయి. వచ్చినాయి సార్, రియాక్షన్ వచ్చినాయి. ఎస్ ఎస్, అదే అక్కడికి థ్యాంక్ యూ, వెళ్ళాలి. థ్యాంక్ యూ. అంటే రైట్ ఇప్పుడు రైట్. మనకు మొబైల్స్ కంపెనీ మారగానే కొన్ని అవి సెట్టింగ్స్ మారిపోతున్నాయి. ఎస్ బట్ ఎస్ సార్, ఎస్ సార్. ప్రతి దగ్గర ఉంటాయి సార్, ప్రతి దగ్గర ఉంటాయి. ఓకే ఎస్ ఓకే, థ్యాంక్ యూ. ఎస్. రైట్. ఇప్పుడు ఏంటి అంటే రియాక్షన్స్ అందరూ నేర్చుకున్నారు కదా. రియాక్షన్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చి షేర్ ఆప్షన్ అండి. ఈ షేర్ ఆప్షన్ ఏంటి అంటే అరే సార్, నేను షేర్ చేస్తానని చెప్పాను. కోడూరి కోమారయ్య గారు మీరు షేర్ చేయకూడదు. ఓకే, అక్కడ వైట్ బోర్డ్ షేర్ అయిపోయింది. సాయి అపేక్ష వచ్చిందా? వెరీ నైస్. ఓకే అండి. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, కొంచెం చూసుకోరా. యా ఇప్పుడు నేను మీకు ఇప్పుడు ఒకటి షేర్ చేస్తున్నాను సార్. మీకు ఏం షేర్ అవుతుంది? మీకు మీ స్క్రీన్ మీద ఒక పవర్ పాయింట్. ఓకే, ఈ పవర్ పాయింట్ లో మనము ఎక్కడ ఆడియో ఉంది, ఎక్కడ వీడియో ఉంది, మీకు క్లియర్ కనిపిస్తా ఉంటుంది చూడండి కింద. యాక్చువల్ గా నేను పవర్ పాయింట్ ఎందుకు ప్రజెంట్ చేయలేదు అంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా అప్పుడు చెప్పేదాని మీద కాకుండా స్క్రీన్ మీద ఉంటుంది అని చెప్పి నేను చేయలేదు. ఇట్లాగా మనకు వరుసగా ఇప్పుడు రియాక్షన్స్కి వచ్చాము, ఇప్పుడు షేర్ స్క్రీన్కి వచ్చాము. షేర్ స్క్రీన్, ఈ స్క్రీన్ ఎవరు షేర్ చేయగలరు? ఎవరు షేర్ చేయగలరు అంటే ఓన్లీ హోస్ట్ అండ్ కోహోస్ట్. హోస్ట్ అండ్ కోహోస్ట్ మాత్రమే స్క్రీన్ చేయగలరు, షేర్ చేయగలరు. ఎవరైనా ట్రై చేస్తారా? ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్. హ్యాపీ హరి గారు షేర్ అవుతుందేమో, ట్రై చేయండి ఒకసారి అన్మ్యూట్ చేసుకొని. సుప్రీం సాయి కుమార్ స్క్రీన్ ఓకే అవ్వట్లేదు. కౌశిక్ గారు చెప్పారు అవ్వట్లేదు అని చెప్పారు. ఓ వెరీ నైస్. సార్ మీకు అవుతుంది అంటే మీకు పొరపాటున ఏమైనా మీకు హోస్ట్ ఇచ్చారా? ఎవరి స్క్రీన్ నేను సరిగ్గా చూడలేకపోయాను. రాజేశ్వరి ఓకే, అందరికి స్క్రీన్ షేర్ ఆప్షన్ ఇచ్చేసినట్టున్నారు. అది యాక్చువల్ గా స్క్రీన్ షేర్ ఆప్షన్ అనేది ఏం జరుగుతుంది అంటే ఎస్ నేను ఆపేశాను రాజేశ్వరి గారి స్క్రీన్ షేర్ ని. ఎట్ ఎనీ టైమ్ ఐ క్యాన్ డిజేబుల్. ఓకే, రైజింగ్ రాఘవ గారు మీకు అవుతుందా స్క్రీన్ షేర్? అవ్వట్లేదు. ఎస్, కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వట్లేదు. ఓకే, వెంకట్ పవన్ కుమార్ గారు స్క్రీన్ ఎనేబుల్ చేశారు, నేను ఆపేస్తున్నాను. ఓకే, వాళ్ళే ఆపేశారు. ఓకే అండి, యా ఇప్పుడు అవుతుంది. మేబీ అరవింద మేడం అందరికీ ఆప్షన్ ఇచ్చేసారా? సో కన్ఫ్యూజ్. అరవింద మేడం సరే సార్,
అది ఐ చేంజ్ ద సెట్టింగ్స్ సార్. డిఫాల్ట్. ఓకే 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 ఓకే. ఎందుకంటే అందరికి షేర్ అవుతుంది. నేను మామూలుగా రెగ్యులర్ గా అవ్వదు కదా అనే ఉద్దేశంతో చెప్తుంటే ఎవ్రీవన్ ఈజ్ షేరింగ్ స్క్రీన్. ఓకే బై ఫ్రెండ్స్, బై మిస్టేక్ డిఫాల్ట్ గా అది ఉంది అందరికి. కానీ మనకు సాధారణంగా సెషన్ అవుతున్నప్పుడు హోస్ట్ కో-హోస్ట్ ట్రైనర్స్ కి మాత్రమే హోస్టింగ్ ఆప్షన్ ఉంటుంది. నేను చాలా ఇంపార్టెంట్ ఏదో చెప్తున్నాను అనుకోండి, అప్పుడు మీరు ఎవరైనా స్క్రీన్ షేర్ చేసేసారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, మొత్తం అంతా దబిడి దిబిడి గందరగోళం అయిపోతుంది. కాబట్టి మీకు ఎవ్వరికి స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఉండదు. మీరు రేపొద్దున కొలాప్స్, రేపొద్దున నుంచి మీకు ఆప్షన్ డిస్టర్బ్ అవుతుంది. వెంకట పవన్ కుమార్ గారు చెప్పినట్లు ఆ ఆప్షన్ ని తీసేస్తారు. నో ఇష్యూస్. ఉన్నప్పటికీ కూడా మీరు బహుశా దాన్ని వాడకండి, ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద హోస్ట్ అండ్ కో హోస్ట్. ఓకే, అది బై డిఫాల్ట్ వచ్చింది, అది మార్చేస్తారు. రేపొద్దున మీరు ఒక 2 వీక్స్ అయిపోయిన తర్వాత మీ అంతటా మీరు స్క్రీన్ షేర్ చేసుకొని డిస్కస్ చేసుకునే కొన్ని విషయాలు ఉంటాయి, అప్పుడు మీకు ఇస్తారు. ఓకే, ఐ హోప్ ఇంతవరకు మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. ఎస్ అండి. ఇప్పుడు దాని తర్వాత ఆప్షన్ ఏంటి అంటే మోర్ ఆప్షన్. తర్వాత ఆప్షన్ ఏంటండి, మోర్ ఆప్షన్. ఈ మోర్ ఆప్షన్ లో మనకు ఏముంటాయి అంటే, ఇందాక రియాక్షన్స్ లో ఎమోజీస్ రాని వాళ్ళకి ఇక్కడ ఎమోజీలు వస్తాయి. ఈ మోర్ లో చాలా చాలా ఉంటాయి. రైజ్ ఆప్షన్ ఉంది, డైరెక్ట్ గా రికార్డ్ ఆప్షన్ ఉంది. మొబైల్ ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళు కూడా రికార్డ్ ఆప్షన్ ఉంటుంది. ఎవరైనా ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళు రికార్డ్ చేయడానికి ట్రై చేయండి, ఏమొస్తుందో చెప్పండి నాకు ఒకసారి. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్, ఎవరో నాకు తెలియాలి కదా. ల్యాప్టాప్ లో ఉండి, యా కౌశిక్ అన్మ్యూట్ ప్లీజ్. ఎస్ సార్. మీరు రికార్డ్ చేయడానికి ట్రై చేయండి, అవుతుందా? రిక్వెస్ట్ టు రికార్డ్ టు దిస్ కంప్యూటర్ నసన్ సార్. రిక్వెస్ట్ అవుతుందా? హాష్ టు స్టార్ట్ అవ్వట్లేదు సార్. అవ్వదు. ఎస్ పవన్ సార్, మీరు ట్రై చేయండి. ప్లీజ్ టాక్ టు మీ సార్. యా పవన్. Yeah. Request to record to this computer. ఎస్ అండి. Request host to start the ఎస్ recording. అండి. రికార్డింగ్ ఆప్షన్ మీరు రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉండదు. మీరు అడగాలి అంటే హోస్ట్ ని అడగాలి. అంటే ఇప్పుడు అరవింద గారిని అడగాలి. మీరు అరవింద గారు పర్మిషన్ ఇస్తే మీ కంప్యూటర్ లో అవుతుంది. అంటిల్ అండ్ అన్లెస్ ఎవరికి కూడా అవ్వదు. టైగర్ సార్, టైగర్ త్రిశూల్ సింగ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, ప్లీజ్. సార్ యా, ఎనీథింగ్ టు సే సార్? సార్ రికార్డ్ గురించి పెట్టారు కదా అండి. అవుతుందా సార్, మీకు అవుతుందా, రికార్డింగ్ అవుతుందా? ఐ థింక్ నో. లేదు సార్, అవ్వదు. ఎస్, ఎందుకు అంటే ఆ కంట్రోల్ ఆప్షన్స్ అన్ని కూడా హోస్ట్ దగ్గరే ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు దీన్ని కంట్రోల్ చేయడానికి లేదు, ఓన్లీ హోస్ట్ మాత్రమే కంట్రోల్ చేయడానికి ఉంటుంది. ఎస్, ఇప్పుడు మీ దగ్గర మోర్ ఆప్షన్స్ ఉన్న వాళ్ళ దగ్గర మొబైల్లో ఉండి ఎస్ సార్, నావిగేటర్ ఇస్ టోటల్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోస్ట్. మిగతా వాళ్ళు ఎవరి దగ్గర ఉండదు, హోస్ట్ కి మాత్రమే కంప్లీట్ ఆ కంట్రోల్స్ ఉంటాయి. ఎవరిని ఆ మీటింగ్ లో ఉంచాలి, ఎవరికి మ్యూట్ ఇవ్వాలి, ఎవరికి అన్మ్యూట్ ఉంచాలి. అవసరమైతే ఇప్పుడు ఎవరైనా ఈ 60 మందిలోంచి ఎవరైనా ఒకరు బాగా డిస్టర్బ్ చేస్తున్నారు అనుకోండి, ద హోస్ట్ క్యాన్ రిమూవ్ దెమ్. వాళ్ళని రిమూవ్ కూడా చేసేయచ్చు. మళ్ళీ తిరిగి ఆ సెషన్ అయ్యేంత వరకు లోపలికి ఎన్నిసార్లు అడ్మిట్ అవుదాం అనుకున్నా ఒకసారి రిమూవ్ చేస్తే దే కెనాట్ ఎంటర్ ద సెషన్. ఎస్, మీరు అంతవరకు తెచ్చుకోరు కదా, నాకు తెలుసు కదా. మీరందరూ యూఆర్ గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్. కాబట్టి ఆ ఆప్షన్ అంతా కూడా హోస్ట్ దగ్గరే ఉంటుంది. ఎస్,
ఇప్పుడు ఎవరైనా మొబైల్లో ఉండి మోర్ ఆప్షన్ లో ఉండి ఆ మోర్ ఆప్షన్ లో వాళ్ళకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఎవరైనా ఉంటే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైనా మొబైల్లో ఉండి మళ్ళీ టీవీ రామ్ గారే వచ్చారు. వెరీ గుడ్ సార్. మిమ్మల్ని నేను స్క్రీన్ మీదకి తీసుకుంటున్నాను, పెద్ద స్క్రీన్ మీదకి. స్పాట్ లైట్ ఇస్తున్నా మీకు. ఓకే, నా స్పాట్ లైట్ కూడా తీసేస్తాను ఒకసారి. ఎస్ సార్, చక్కని ఫ్యామిలీ ఫోటో పెట్టుకున్నారు మీరు. యా, ఇది మీ మొబైల్లోంచి మీరు మోర్ ఆప్షన్ లోకి వెళ్తే అక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అని ఉంటుంది కదా, అందులోంచి మీరు పెట్ చేసుకున్నారు. ఓకే అండి. యా, ప్లీజ్ ఒకసారి దాన్ని మార్చండి సార్. మీరు సెట్టింగ్ వేరే ఫోటో కానీ ఏదైనా ఒకటి పెట్టండి, అంటే ఆడియన్స్ కి ఒక అవగాహన కోసం. నెక్స్ట్ సక్సెస్ విత్ సతీష్ గారు, మీరు కూడా వేరే ఫోటోతో రెడీగా ఉండండి. ఐ విల్ టేక్ వన్ మినిట్. కొంచెం ఫాస్ట్ గా మార్చడానికి ట్రై చేయండి. ఎనీ ఫోటో లేకపోతే మీరు ఏంటంటే మీ న్యాచురల్ గా ఉన్నది. నేను పక్కనే సతీష్ గారిని కూడా తీసుకుంటున్నాను. సార్ సతీష్ గారు, మీరు ఆ వీడియో ఆఫ్ చేస్తే మీరు స్క్రీన్ మీదకి రారు. సార్ ఇవి రామన్ గారు, ఏమైనా ఇబ్బంది ఉందా మీకు మార్చడానికి? ట్రై చేస్తున్నాం సార్. మార్చండి. ట్రై చేస్తున్నారా? ఓకే, నేను పవన్ కుమార్ గారిని తీసుకుంటున్నాను. స్పాట్ లైట్ మార్చాను. పవన్ సార్, మీది మొబైలా ల్యాప్టాపా? ల్యాప్టాప్. ఓకే, ల్యాప్టాప్ లో అయితే మీరు ఇంకా మంచి దానికి వెళ్ళొచ్చు. మీరు ఓన్లీ డిఫాల్ట్ దానికి వెళ్ళారు. యా, హైదరాబాద్ లో ఒక్కసారి విశాఖపట్నాన్ని సృష్టించారు మీరు. బీచ్ కొన్ని విర్చువల్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయండి, అవి డిఫాల్ట్ గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, నేను ఎన్ని మారుస్తున్నానో వెనకాల. ఓకే, ఎందుకంటే ప్రస్తుతం పవన్ కుమార్ ఉన్నాడు, మీకు నేను కనిపించను. యా, ఇట్లాగా మీరు మీ బ్యాక్గ్రౌండ్స్ మార్చుకోవచ్చు. మీరు ల్యాప్టాప్ లో ఉంటే అన్లిమిటెడ్ గా మార్చుకోవచ్చు. అదే కనుక మీరు మొబైల్లో ఉంటే మొబైల్లో కూడా మీరు మార్చుకోవచ్చు. కాకపోతే మీకు బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉండాలి. కొన్ని మొబైల్స్ లో ఆప్షన్ ఉండదు. ఆప్షన్ లేకపోతే మనం ఏమి చేయలేము. ఓకే అండి. శివాజీ గారు, మీ క్వశ్చన్ ప్లీజ్. శివాజీ గారు, మీ మొబైల్ క్వశ్చన్. మోర్ ఆప్షన్ లో వస్తుందా సార్? ఆ మోర్ ఆప్షన్ లో బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అని వస్తుంది, అందులో వస్తుంది. వర్టికల్ బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది సార్ మనకి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఏమొస్తుందో చూద్దాం. వెర్టికల్ అంటే మీ స్క్రీన్ మారుతుంది అంతే, బ్యాక్గ్రౌండ్ మారట్లేదు. ఇప్పుడు మీకు వచ్చింది, బ్లర్ వచ్చింది. బ్లర్ లేనప్పుడు నార్మల్ గా వచ్చింది. ఇప్పుడు నార్మల్ వచ్చింది. యాడ్ ఆప్షన్ వస్తుంది సార్ అయితే. అంతే. మీకు బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ వస్తే ఇప్పుడు నా వెనకాల ఎట్లాగైతే ఒక ఫ్లవర్స్ వస్తున్నాయో లేదా బ్రిడ్జ్ వస్తుందో, పవన్ కుమార్ గారి దగ్గర వచ్చింది కదా అమెరికాలోని బ్రిడ్జ్, అట్లాంటివన్నీ వస్తాయి. మీ వెనకాల ఉన్నది అంతా మారిపోయి ఒక వస్తుంది. మీకు ఆ ఆప్షన్ లేదనుకున్నప్పుడు మీరు ప్రస్తుతం ఏదైతే మీరు బ్లర్ పెట్టుకున్నారో ఆ బ్లర్ పెట్టుకోండి. వెనకాల ఉన్నది ఎవరు మీకు కనిపించకుండా ఉంటుంది. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు చూద్దాం. మీరు ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని మనం నేర్చుకున్నామండి. కొత్తగా ఇక్కడ మనకు ఏ కంపానియన్ వచ్చింది, యాప్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం మనము నేర్చుకుంటున్న దీనికైతే ఎట్లాంటి అవసరము ఉండదు. మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఒక ఇంపార్టెంట్ గా ఏమి నేర్చుకోవాలి అంటే, హౌ టు క్రియేట్ జూమ్ మీటింగ్. మీరు ఒక జూమ్ మీటింగ్ ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోండి. నేను అది మీకు చూపిస్తా. మీ జూమ్ మీటింగ్ ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తా. ఓకే, ఐ థింక్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు యూ. ఇలా కనిపిస్తూ ఉంటే
మీరు జూమ్లోకి వెళ్ళండి. జూమ్ యాప్లోకి వెళితే అక్కడ మీకు ఫస్ట్ ఏం అడుగుతుంది అంటే జాయిన్ ఇన్ ఏ మీటింగ్ అని అడుగుతుంది. ఈ రోజు అందరూ మీరు జూమ్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అవ్వడానికి మీకు ఏం చేశారు? సుధీర్ సారు ఒక జూమ్ మీటింగ్ ని క్రియేట్ చేసి మీకు పంపించారు. దాని మీద మీరు ట్యాప్ చేయగానే జాయిన్ అయిపోయారు. కానీ ఇక్కడ క్వశ్చన్ అది కాదు. మీరే ఒక జూమ్ మీటింగ్ ని క్రియేట్ చేస్తున్నారు. మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి జూమ్ మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నారు. అలా పెట్టుకోవాలంటే మీకు ఏం కావాలి? ఒక జూమ్ ఐడి కావాలి. ఈ జూమ్ ఐడి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పెయిడ్ ఐడి. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో 1 గంట నుంచి క్లాస్ అవుతుంది, ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా నాన్ స్టాప్ గా వెళ్ళిపోతుంది. ఇది ఇంకో గంట కాదు, 10 గంటలైనా 15 గంటలైనా నాన్ స్టాప్ గా ఇది ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతుంది. బట్ ద సెకండ్ ఈజ్ ఫ్రీ. జూమ్ వాడు ప్రతి వాళ్ళకి కూడా మీ దగ్గర గనక ఒక జీమెయిల్ ఐడి ఉంటే చాలు, మీకు ఒక 40 నిమిషాల సెషన్ ఫ్రీగా ఇస్తాడు. అందులో 100 మంది జాయిన్ అవ్వచ్చు. దీనికి మీకు కావాల్సింది ఏమిటి అంటే ఒక జీమెయిల్ ఐడి కావాలి. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే కింద సైన్ అప్ అని ఉంది కదా, సైన్ అప్ లోకి వెళ్ళి ముందు మీరు సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్. మీరు సైన్ అప్ అయినప్పుడు మీకు వరుసగా వస్తూ ఉంటాయి, మీ మెయిల్ ఐడి ఇవ్వండి, రిజిస్టర్ అవ్వండి అని. మీరు చూడండి, ఎప్పుడైనా మొదటిసారిగా ఏదైనా ఒక యాప్ వాడుతున్నప్పుడు దానికి మీరు మీ మొబైల్ ఐడి ఇవ్వాలి, మీరు అక్కడ రిజిస్టర్ అవ్వాలి. ఓకే, సైన్ అప్ అంటారు దాన్ని. ఆ తర్వాత నుంచి నెక్స్ట్ టైం సైన్ ఇన్ అవ్వాలి లేదా లాగిన్ అవ్వాలి. ఓకే, ఆ విధంగా ఇక్కడ సెకండ్ దాంట్లో చూసినప్పుడు నేను కంటిన్యూ అవ్వడం కోసం ఒక మెయిల్ ఐడి నేను ఇచ్చి జాయిన్ అయ్యాను. అప్పుడు మీరు జూమ్లోకి జాయిన్ అయినప్పుడు ఏమొస్తుంది అంటే ఈ మూడవ పిక్చర్ లో కనిపిస్తున్నట్లు ఆ పైన మీకు కొన్ని ఐకాన్స్ కనిపిస్తాయి. న్యూ మీటింగ్, జాయిన్ ఏ మీటింగ్, షెడ్యూల్ ఏ మీటింగ్ అని. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే న్యూ మీటింగ్ ని మీరు మీ అంతా మీరుగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు ఫిబ్రవరి 10, మీరు ఫిబ్రవరి 12వ తారీఖు సాయంత్రం 6 గంటలకి జూమ్ మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నారు. అప్పుడు మీరు షెడ్యూల్లోకి వెళ్ళి, అది గూగుల్ క్యాలెండర్తో కనెక్ట్ అయి ఉంటుంది. షెడ్యూల్లోకి వెళ్ళి అక్కడ మీరు ట్యాప్ చేస్తే మీరు ఏ తారీఖునైతే మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఆ డేట్లోకి వెళ్ళి, ఆ టైంలోకి వెళ్ళి మీరు మీ మీటింగ్ని షెడ్యూల్ చేసుకోవచ్చు ఇన్ అడ్వాన్స్ గా. అంతేకాదు ఎన్ని నిమిషాల ముందు మీకు నోటిఫికేషన్ రావాలో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఎన్ని నిమిషాలకు ముందు నోటిఫికేషన్ రావాలో, ఇంకో అరగంటలో మీకు జూమ్ మీటింగ్ ఉందని మీకు నోటిఫికేషన్ వస్తుంది, అలర్ట్ వస్తుంది. ఆ విధంగా యూ క్యాన్ క్రియేట్ యువర్ జూమ్ మీటింగ్. అయితే ఫ్రీ దాంట్లో మీకు రికార్డింగ్ ఆప్షన్ కానీ హోస్ట్ కోహోస్ట్ ఆప్షన్స్ కానీ ఉండవు. 40 నిమిషాలు అయ్యేటప్పటికి 30 నిమిషాల తర్వాత నుంచి అది ఆటోమేటిక్గా మీకు టైం చూపించి ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. అన్ఇంటరప్టెడ్ గా కావాలనుకుంటే మాత్రం మీరు పెయిడ్ ఆప్షన్ తీసుకోవాలి. ఈ పెయిడ్ కూడా మీకు త్రూ ఓన్లీ క్రెడిట్ కార్డు మాత్రమే ఇది వస్తుంది. ఓకే, హోప్ ఇది అర్థమైందండి అందరికీ. మీ జూమ్ మీటింగ్ క్రియేట్ చేసుకోవడం ఇది మీకు అర్థం కాకపోతే మీరు ముందు ఓన్గా మీరు ఒకసారి ప్లాన్ చేయండి. ఇప్పుడు ఒకవేళ అవ్వలేదు అనుకోండి, మీరు ఓన్గా మీ జూమ్ యాప్ దగ్గరికి వెళ్ళి ముందు మీరు సైన్ అప్ అయ్యి షెడ్యూల్ చేసుకోండి. అది ఇప్పటికిప్పుడు అవ్వదు, అది మీరు ఆల్రెడీ మీటింగ్ లో ఉన్నారు కాబట్టి. తర్వాత మీరు ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే దెన్ యూ కెన్ పోస్ట్ ఏ డౌట్ టు మీ. నాకు రావట్లేదు, వచ్చింది, అలాంటివి ఏమైనా ఉంటే మీరు నాకు పోస్ట్ చేయొచ్చు. ఓకే అండి. ఇంకా ఏం చేయాలి? సెషన్ నడుస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, చేయకూడనివి ఏంటి, చేయాల్సినవి ఏంటి, ఈ ఒక్క పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఎస్, ఇతరులతో
మర్యాదగా ఉండాలి. ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నప్పుడు సెషన్ జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడినప్పుడు క్లియర్ గా మాట్లాడాలి. మీ బాడీ లాంగ్వేజ్ చాలా మినిమల్ గా ఉండాలి. మీ బాడీ గెస్చర్స్ అన్ని కూడా న్యాచురల్ గా ఉండాలి. మెయింటైన్ ఐ కాంటాక్ట్, అంటే మీరు ట్రైనర్ ని చూడడం అవన్నీ కూడా జరగాలి. దిస్ ఈజ్ టు ఇంప్రూవ్ యువర్ కాన్సన్ట్రేషన్, మీ కాన్సన్ట్రేషన్ ని ఇంప్రూవ్ చేయడం కోసం. మరి ఏం చేయకూడదు? ఏం చేయకూడదు అంటే డిస్ట్రాక్టింగ్ సౌండ్ చేయకూడదు, అరవకూడదు, స్పీకర్స్ ని ఇంటరప్ట్ చేయకూడదు, సైడ్ కాన్వర్సేషన్స్ ని తీసుకోకూడదు. సైడ్ కాన్వర్సేషన్ అంటే 9 అయింది కదా, ఆకలేస్తా ఉంటది, ఏం చేసావు, కూర ఏంటి, ఇవాళ నాస్తా ఏంటి, డిన్నర్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం మధ్య మధ్యలో అడగకూడదు. మీరు చేయాల్సినవి ఏంటి సెషన్లో? ప్రతిరోజు సెషన్కి రావాలి. మీకు అసైన్మెంట్లు ఇస్తారు, అవుట్పుట్స్ ఇస్తారు, అవన్నీ చేయాలి. అన్నిటికీ మించి టైంకి జాయిన్ అవ్వాలి. ఎస్, యూఆర్ ఆల్ గుడ్. ఇవాళ అందరూ టైంకే జాయిన్ అయ్యారు. అన్ఫార్చునేట్ గా ట్రాఫిక్ లేట్ వల్ల నేను లేట్ గా జాయిన్ అయ్యాను. ఎస్. తర్వాత షుడ్ బి డ్రెస్డ్ అప్ డిగ్నిఫైడ్లీ. ఇందాక నేను చెప్పాను, బాగా డిగ్నిఫైడ్ గా డ్రెస్ అయ్యారండి. తర్వాత మనం చెప్పుకున్న అన్ని ఎటికేట్స్, మ్యూటు, అన్మ్యూటు, రైజ్ హ్యాండ్, తర్వాత చాటు, ఇవన్నీ కూడా చక్కగా ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా సెషన్ కి రాలేకపోతే మీ ఇన్ఛార్జ్ కి లేదా మీ మెంటర్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, ఇక్కడ అందరూ ఒక మంచి పర్పస్ కోసం జాయిన్ అయ్యారు కాబట్టి అందరూ ప్రొఫెషనలిజాన్ని మెయింటైన్ చేయండి. అందరూ ప్రొఫెషనలిజాన్ని మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇష్టంగా నేర్చుకోండి, కష్టంగా కాదు. లెర్న్ విత్ ఫన్. అమ్మా ఏంట్రా బాబు నన్ను ఇలా జాయిన్ చేసేసారు ఏంటి బాధ అనుకోకండి. ఎప్పుడైతే మీరు ఇష్టంగా నేర్చుకుంటారో అన్ని మీకు బాగా అర్థమవుతాయి. ఓకే, ఇది డ్యూరింగ్ ద సెషన్. సెషన్ అయిపోయింది. ఓకే అండి, ఇది సెషన్ అయిపోయింది. సెషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మీరు సెషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఏం చేయాలి? ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఆ ఫీడ్బ్యాక్ నేను మీకు మోడల్ గా వినిపిస్తాను ఒకసారి. ఇలాగ ఇవ్వాలని ఏం కాదు, ప్రతి సెషన్ కి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. సెషన్ అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వండి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. నిన్న మనం సెషన్లో గిరిప్రసాద్ సార్ జూమ్ ఎలా యూజ్ చేయాలి యాప్ని అనే విషయాన్ని గురించి చెప్పారు. సో దాంట్లో మనకి ఏం చెప్పారంటే వీడియో ఎలా ఆన్ చేయాలి, ఆఫ్ చేసుకోవాలి, మ్యూట్లో ఎలా పెట్టుకోవాలి, మ్యూట్ అన్మ్యూట్ ఎలా చేసుకోవాలి, అండ్ రీనేమ్, హ్యాండ్ రైజింగ్ అండ్ డిజిటల్ హ్యాండ్ రైజింగ్ అండ్ ఫిజికల్ హ్యాండ్ రైజింగ్ గురించి చెప్పారు. చాలా బాగా అర్థమైంది సార్. సో నాకు తెలియని విషయాలు నేర్చుకున్నాను నేను. సో మనం మీటింగ్లో ఉన్నప్పుడు బాడీ మూమెంట్స్ అంటే ఎక్కువ కదలకుండా ప్రాపర్గా సెటిల్ అయ్యే ప్లేస్లో కూర్చోనుకున్నప్పుడు మైండ్ అవ్వాలి. ఇంకా కొంచెం ప్రొఫెషనలిజంగా ఉండాలి. అంటే వెళ్ళేటప్పుడు ఐ లీవ్ సార్ అని మెసేజ్ పెట్టాలి. సో అవన్నీ మనకి సార్ చెప్పడం జరిగింది. చాలా బాగా చెప్పారు. నేనైతే నాకు తెలియని విషయాలు అయితే నేను నేర్చుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఒక్క మాటలో చెప్పాలంటే జూమ్ యాప్ అనగానే గిరిప్రసాద్ సారే గుర్తొచ్చేస్తున్నారు. అంత బాగా చెప్పేశారనమాట. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని కరెక్ట్గా చెప్పడమే కాకుండా ఆప్షన్స్ గురించి మాతో కూడా చేయించారు. సో ఐఎమ్ హ్యాపీ సార్. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సెషన్ చివర మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి. మీరు మాకిచ్చే అత్యంత అద్భుతమైన గిఫ్ట్ ఏమైనా ఉంది అంటే దట్ ఇస్ ద ఓన్లీ ఫీడ్బ్యాక్. ఆ మేడం గారు చెప్పిన ఫీడ్బ్యాక్ ని ఎట్లా అయితే నేను నెక్స్ట్ బ్యాచెస్ కి ఒక ఫీడ్బ్యాక్ లా వాడుతున్నాను, ఈసారి ఈ 279 బ్యాచ్ లోంచి
మంచి ఫీడ్బ్యాక్లు నాకు రావాలని, ప్రతి ఒక్క సెషన్లో మీ ఫీడ్బ్యాక్స్ని నేను నెక్స్ట్ సెషన్స్కి వాడుకోవడానికి అనుకూలంగా మీరు ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలని కోరుకుంటూ, మరి ఇంత మంచి సెషన్ చెప్పడానికి నాకు అవకాశం కల్పించినందుకు మరొక్కసారి సుధీర్ సార్కి, అరవింద మేడంకి, గురుగారు గంపా నాగేశ్వరరావు గారికి, అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ద సెషన్ ఈజ్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు ఒక జూమ్ అంటే ఏమిటి, మనం ఒక జూమ్ సెషన్ కి లాగిన్ అయితే మనం ఎలా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అనేది, లేదా మనమే ఒక జూమ్ తీసుకొని హోస్ట్ గా ఉన్నప్పుడు ఆడియన్స్ తో మనం ఎలా మాట్లాడాలి, మనకున్న టూల్స్ అండ్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మా వాళ్ళందరికీ వివరించారు సార్. అదొక్కటే కాదండి, మా వాళ్ళ చేత ప్రాక్టీస్ కూడా చేపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన ఈ అమూల్యమైన నాలెడ్జిని మా వాళ్ళందరూ యూటిలైజ్ చేసుకుంటారని భావిస్తున్నాము. మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా ఫీడ్బ్యాక్ అనేది ఎంత మీచ్చే ఫీడ్బ్యాక్ అసలు ఎవరు చూస్తారో కూడా మీకే తెలియదు. ఇప్పుడు అమ్మాయి చెప్పింది తను చాలా రోజులే ఉంటుంది ఫీడ్బ్యాక్ ఇచ్చి, కానీ మనం ఇవాళ కూడా చూస్తున్నాం. సో మంచిగా సార్ అందరికి కూడా మీరందరూ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, 1 by 1 తీసుకుందాం. సార్ తీసుకుందామా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మా వాళ్ళకి సెషన్ కాకుండా వాళ్ళకి వచ్చిన డౌట్స్ కూడా మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి క్లారిఫై చేసినందుకు. నాని గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. మేడం, ఇప్పుడు మామూలుగా మొబైల్లో